पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यः नमस्कारः। नमस्ते महोदय। नमस्कारः महोदय। नमस्कारः महोदय। नमस्कारः महोदय। नमस्कारः महोदय। नमस्कारः। नमस्कारः महोदय। वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। अस्तु, कक्षायां सर्वेभ्यः स्वागतं। ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అంశాల్లో ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. మనం ఇప్పుడు 4వ పాఠంలో ఉన్నాం కదా. 4వ పాఠం మొదలు పెట్టాము. భాషాభ్యాసం ముగించుకున్నాము. అభ్యాసం చేయలేదు ఇంకా అందులో. ప్రహేళిక అయింది మేడం. ప్రహేళిక అయిపోయింది. అయితే మనం అభ్యాసం చేయలేదు కదా, ముందర అభ్యాసం పూర్తి చేసుకొని తర్వాత సుభాషితానికి వెళ్దాం. ఒకసారి మనం ఏం చెప్పుకున్నాము రివైజ్ చేసుకోవడానికి, శత్రంత ప్రత్యయాల్లో శత్రు ప్రత్యయాంతాల్లో మనం తృతీయ విభక్తి నుంచి సప్తమి విభక్తి వరకు పుంలింగానికి నపుంసకలింగానికి కూడా ఒకటే రకమైనటువంటి రూపాలు ఉంటాయి అని చెప్పుకున్నాము. వాటి రూపాలు ఎలా ఉంటాయి అని చెప్పుకోవడానికి కొన్ని వాక్యాలను చూసాము. వాటిని గుర్తుపెట్టుకోవడానికి మనం ఒక కోడ్ వర్డ్ లాగా చెప్పుకున్నాము. ఆ, ఏ, అహ, అహ, ఈ అని. ఇవి గుర్తొస్తే మనకి తృతీయ నుంచి సప్తమి వరకు ఏకవచన రూపాలన్నీ వచ్చేస్తాయి. ఇక తృతీయ ద్వివచనంలో తృతీయ చతుర్థి పంచమి మూడిటికి కూడా భ్యాం 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 వస్తుంది. పఠత్ అనుకోండి, పఠత్ భ్యాం, లిఖత్ లిఖత్ భ్యాం, ఈ విధంగా వస్తుంది. షష్ఠీ సప్తమికి పఠతోహ్ లిఖతోహ్, ఇలా ఇదే విధంగా అన్ని ధాతువులకి ఇంచుమించుగా అన్ని ధాతువులకి కూడా ఇట్లానే వస్తాయి. ఇక బహువచన రూపాలకు వచ్చేసరికి తృతీయ విభక్తికి పఠత్ ప్లస్ భిహి, అది కాస్త జస్త సంధి అయ్యి మృదు వ్యంజనం అయింది కాబట్టి భ అనేది పఠద్భిహి అయింది. అలాగే చతుర్థి పంచమి పఠద్భ్యః పఠద్భ్యః అయ్యాయి. షష్ఠి ఏమో పఠతాం. ఇది హలంత పదాలన్నిట్లోనూ కూడా షష్ఠి బహువచనానికి ఏ అంతంతో ఎండ్ అవుతుందో అది ఆ పదము దానికి ఆమ్ యాడ్ అవుతుంది అంతే. సో పఠత్ అనేది తకారాంతం కాబట్టి పఠతాం అయిపోయింది అక్కడ. సప్తమి విభక్తికి వచ్చేసరికి పఠత్సు అన్న రూపం వస్తుంది అనుకున్నాము. ఇవే రూపాలు నపుంసకలింగంలో కూడా ఇవే రూపాలు వస్తాయి. పుంలింగంలోనూ ఇవే, సప్తమి మన నపుంసకలింగంలో కూడా ఇవే రూపాలు వస్తాయి అని చెప్పుకున్నాం. ఏది తృతీయ నుంచి సప్తమి వరకు. ఇప్పుడు మనం అభ్యాసం చూస్తే ఒక్కసారి నేను పార్టిసిపెంట్ చేస్తాను. యా, అధస్తన శబ్దానాం సూచితాని విభక్తి రూపాన్ని ఏకవచనాంతాని లిఖత. ఏకవచనంలో ఈ ఇచ్చిన విభక్తిలో ఆ రూపమని రాయాలి. అంటే వాళ్ళు ప్రథమ విభక్తిలో ఏకవచనంలో ఇచ్చారు, మనం వాళ్ళు ఏ విభక్తిని సూచించారో పక్కన ఆ విభక్తిలో ఈ పదాలకు సంబంధించిన రూపం రాయాలి. అంటే ఏంటి, మనం ఇప్పుడు శృణ్వన్ నిర్దేశక అని ఇచ్చి తృతీయ అన్నారు అంటే మనం ఆ నిర్దేశక పదానికి ముందర నిర్దేశకేన అని తృతీయ రాస్తాము. దానికి శృణ్వన్ అనేది విశేషణం కాబట్టి శృణ్వత అని, అది కూడా శత్రు ప్రత్యయం కూడా తృతీయ విభక్తి వచ్చేస్తుంది. సో శృణ్వత నిర్దేశకేన అని మారుతుంది అనమాట. ఇప్పుడు భారతి మొల్లేటి మహోదయ, లేరా? జీవి రమణ మహోదయ ఉన్నానండి మహోదయ చెప్తారండి. పతన్ రజకః పంచమిలో చెప్పాలి.
పతన్ రజకః. ఎక్కడ ఎన్నో పేజ్ అండి ఇది? ఇది 4వ పాఠంలో అభ్యాసం అండి. అంటే నా పుస్తకంలో 71, మీ దానిలో బహుశా ఇంకో 2-3 పేజీలు. 65 ఓకే. పతన్ రజకః. సో ఇది పతన్ అంటే తృతీయ విభక్తి. పతన్ ప్రథమ విభక్తి ఇచ్చారు, మనం చెప్పాల్సింది పంచమిలో చెప్పాలి. పంచమిలో చెప్పాలి. సో పత తెలియట్లేదండి. మహోదయ, మనం మొన్న ఒక ఈ ఎండింగ్స్ ఎలా రావాలి అన్న దానికి నేను ఇప్పుడు కూడా చెప్పాను. మళ్ళీ ఆ, ఏ, అహ, అహ, ఈ తృతీయ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మనకు పంచమి కావాలి. సో ఆ, ఏ, అహ, అహతో ఎండ్ అవ్వాలి. అది పతత్ అనేది దాని ప్రాతిపదిక కాబట్టి పతతః అవుతుంది. అది పతతః రజకః. రజకః ఎలా అవుతుంది? రజకఃకి కూడా పంచమి రావాలి కదా. మరి రజకఃకే ఇది విశేషణం శత్రంతము. ఇది పంచమిలో ఉంటే అది రెండు కూడా, అంటే ఇది పంచమిలోకి వచ్చిందంటే ఖచ్చితంగా అది పంచమిలో ఉండాలి కదా. మరి రజకః రామః శబ్దానికి పంచమి ఏమవుతుంది? రావాత్. మరి రజకఃకి ఏమవ్వాలి? రజకాత్. అంతే. అప్పుడు మొత్తం చెప్పండి. పతతః రజకాత్. అంతే. రెండోది కూడా చెప్పండి. చింతయన్ విమర్శకః తృతీయ. తృతీయ అంటే చింత ఆ కదా వస్తుంది ఫస్ట్ దీనికి. ఏ అంటే చింతయతః ఉత్తమం. చింతయత విమర్శక తృతీయ విభక్తి. విమర్శక రామ తృతీయ విభక్తి కదా. విమర్శకం మహోదయ ద్వితీయ విభక్తి విమర్శకం. రామ శబ్దానికి తృతీయ ఏమవుతుందండి? రామాయ చతుర్థి. మనం కర్మణిలో ఏం రాస్తున్నాము? కర్మణిలో తృతీయ రాస్తున్నాం కదా. అవునవును. మరి ఏ రూపం రాస్తున్నాం రామకి? రాముడి చేత చూడబడింది, రాముడి చేత చేయబడింది అన్నప్పుడు సాధితం, రామేణ లిఖితం అని చెప్పి. ఓకే. సో విమర్శకేన మొత్తం చెప్పండి. చింతయ విమర్శకేన. ఇంకొకసారి శత్రంతం చెప్పండి. తృతీయ చింతయ విమర్శకేన. చింతయతా విమర్శకేన. చింతయత. ఓకే. చింతయతా విమర్శకేన. చింతయత్ అనేది అక్కడ ప్రాతిపదిక, దానికి తృతీయ ఆ కలపాలి. సో చింతయతా అవుతుంది. విభక్తులు అందరూ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. మనం 3వ లెవెల్కి వచ్చేసాము. ఇంకా మనం విభక్తులకి తడబడకూడదు. ఏంటి అకారాంత పుంలింగ శబ్దాలకి ఇలా తడబడకూడదు. మనం బాగా ప్రాక్టీస్ చేయండి మహోదయ. ఆయనకొకరికి కాదు, నేను అందరికీ చెప్తున్నాను. అందరూ విభక్తుల్లో చాలా జాగ్రత్తగా, నోటికి ఇంకా అకారాంత పుంలింగ శబ్దాలకి మనం అంత ఆలోచించకూడదు. ఇలా టక్క టక్క చెప్పాలి. మనం ఇప్పుడు ఈ 3rd లెవెల్కి వచ్చేసాం. ఇంకొక 6 నెలలు అయితే కోవిద అయిపోతుంది. ఇంకా మంది కోవిదకి వచ్చేస్తున్నాం మనం. అదేనండి, గుర్తు రావట్లేదు. సడన్ గా అడిగితే గుర్తు రావట్లేదు. ప్రాక్టీస్ మహోదయ, అంతే. ప్రాక్టీస్ చేయాల్సింది. అలాగే. పైగా నేను అభ్యాసాలు ఒకసారి చూసుకొని రండి అని చెప్పాను కదా. ఇవాళ డిస్కస్ చేద్దామని. చేసేసి ఉండాల్సింది అందరూ కూడా. చేసుకుని వస్తారని నేను అనుకున్నాను. అందుకని ఇంకా అయిపోతుంది 5 నిమిషాల్లో టకటక అనుకున్నాను నేను. సరే చూద్దాం. నెక్స్ట్ బాల మహోదయ. చాలండి. మహోదయ చెప్పండి. వికసత్ పుష్పం షష్ఠి. వికసత్ పుష్పం షష్ఠి. వికసతః పుష్పస్య. వికసతః పుష్పస్య. ఉత్తమం మహోదయ. కుర్వన్ సేవకః చతుర్థి. కుర్వన్ సేవకః చతుర్థి. కుర్వతే సేవకాయ. ఉత్తమం మహోదయ. సప్తమి పశ్యన్ పితామహః. పశ్యన్ పితామహః. ఇది సప్తమి పశ్యతి పితామహే. పశ్యతి పితామహే. ఉత్తమం. తర్వాత ఉద్గచ్చత్ క్షీరం కూడా చెప్పేసేయండి. ఉద్గచ్చత్ క్షీరం. ఉద్రక్షత్ క్షీరస్య. షష్ఠి. ఉద్గచ్చత్ అంటే పైకి వస్తున్నటువంటి. ఉద్గచ్చత్ క్షీరస్య. శత్రంత ప్రత్యయం షష్ఠి. క్షీరస్య సరే. శత్రంత ప్రత్యయం ఉద్రక్షత్. ఉద్గచ్చత్ ప్రాతిపదిక ప్రథమ విభక్తి.
దానికి మీరు షష్ఠీలో చెప్పాలి. ఆ ఏ అహ అహ ఈ. సో అహ రావాలి. ఉద్రచ్చతః ఉద్గచ్చతః క్షీరస్య. క్షీరస్య. ఉత్తమం. ధన్యవాదాలు మహోదయ. తర్వాత హెచ్వి లక్ష్మి మహోదయ. హెచ్వి లక్ష్మి మహోదయ ఉన్నారమ్మా? కేఎస్ లక్ష్మి మహోదయ ఉన్నాను. సరే సరే చెప్పండి. వాహన్ వాయువు. వహన్ వాయు పంచమిలో చెప్పాలండి. వహతః వాయోః అంతేనండి. అంతే. ఇంకొకసారి చెప్పండి. వహతః వాయోః. వహతః వాయోః. అంటే వాయోః అదే అన్నానండి. తర్వాత కర్తయన్ శౌచికః. కర్తయన్ శౌచికః. ఇది సప్తమిలో చెప్పాలండి. కర్తయతి చౌచి కర్తయతి చెప్తున్నాను. కర్తయతి చౌచికే. ఉత్తమం ఉత్తమం మహోదయ. తర్వాత ఇంకొకటి చెప్పేసేయండి. పృచ్ఛత్ మిత్రం చతుర్థి. ఏదండి? పృచ్ఛత్ మిత్రం చతుర్థిలో చెప్పాలి కదండి. పృచ్ఛతే ఏమండి? పృచ్ఛతే మిత్రాయ. ఉత్తమం మహోదయ. బహు ఉత్తమం. ధన్యవాదः. తర్వాత కేఎస్ లక్ష్మి మహోదయ. గాయన్ గాయకః. ఇంకొకటి ఉందండి. తాడయన్ దుష్టః. తాడయన్ దృష్టః. తృతీయ తాడయత దృష్టేన. దృష్ట కాదు, దుష్టః. దుష్టుడు. దుష్టేన. ఇంకొకసారి చెప్పండి. తాడయత దుష్టేన. ఉత్తమం. తర్వాత గాయన్ గాయకః. గాయన్ గాయకః సంబోధన. హే గాయన్ సంబోధన. గాయక. హే గాయన్ గాయక. తర్వాత పిబన్ ముకుందః సంబోధన. హే పిబన్ ముకుంద. హే పిబన్ ముకుంద. ఉత్తమం మహోదయ. ధన్యవాదः. అదో నిర్దిష్టానాం శబ్దానాం బహువచనాంత రూపాణి లిఖత. ఇక్కడ మనకి ఏకవచనంలో ఇచ్చారు, బహువచనంలోకి మార్చాలి, శత్రంతాన్ని మార్చాలి, ఆ పదాన్ని దేనికి విశేషణంగా చెప్పారో ఆ పదాన్ని కూడా, ఆ నామవాచకాన్ని కూడా బహువచనంలోకి మార్చాలి. ఇక్కడ ఐఫోన్ అని ఎవరో చేరారు. సరే, పేరు ఎవరో చూసుకోండి. తర్వాత వెంకటరమణ మహోదయ. కే వెంకటరమణ మహోదయ. మహోదయ మొదటి చెప్పండి మహోదయ. ఖాదతే యువకాయ. అంతే. అది ఏ విభక్తిలో ఉందండి? ఇది సప్తమి అండి. ఖాదతే యువకాయ. యువకాయ అన్నది అయితే చతుర్థి విభక్తి అండి. మరి శత్రంతం కూడా ఆ ఏ అహ ఈ. ఏ ఎక్కడ వస్తుంది అనుకున్నాం? చతుర్థిలో వస్తుంది. చతుర్థికి సరిపోయింది కదా. ఖాదతే యువకాయ చతుర్థి ఏకవచనం, మనం బహువచనం చెప్పాలి. ఖాదతే అంటే ఖాదేభ్యః ఏకారం రాదు. ఖాదత్ కదా, మనం ఏం లేదు. ఖాదత్ కి భ్యః ఇష్టమే. జస్త సంతయి ఖాదద్భ్యః అవుతుంది అక్కడ. యువకాయకి బహువచనం యువకభ్యః కాదు. యువకభ్యః కాదు. యువకేభ్యః అవుతుంది. ఇక్కడ మనకి శత్రంతంకి వచ్చేసరికి అది హలంతం కాబట్టి అక్కడ మనకి ఏకారం రాదు. అర్థమైందా? ఇదేంటంటే మన పఠత్ లిఖత్ ఈ విధంగా హలంతాలు శబ్దాలు కదా, శత్రంతాలు. అక్కడ మనకి అందుకని ఏకారం రాదు. ఈ యువక శబ్దం వచ్చేసరికి అకారాంత అజంత శబ్దం కదా, వాటికి ఏకారం వస్తుంది. యువకాయ అనేది యువకేభ్యః అవుతుంది. సో ఒకసారి రెండు కలిపి చెప్పండి మళ్ళీ. ఖాదభ్యః యువకేభ్యః. ఖాదద్భ్యః యువకేభ్యః. తర్వాత రెండు చెప్పండి. తిష్టతః భటస్య. తిష్టతః భటస్య. ఏ విభక్తి అండి? భటస్య షష్ఠి విభక్తి అండి. ఉత్తమం. భటస్య. తిష్టతః తిష్టతాం. తిష్టతాం
భట భటస్యానాం మ్హూ. నాం భటస్యానాం భటనాం వస్తుందా షష్ఠీ భటనాం ఏకవచనం? రామాణం కదా. ఇప్పుడు మీరు ఏమన్నారు తర్వాత లాస్ట్ లో చెప్పినట్టున్నారు కరెక్ట్ గా, ఇంకొకసారి చెప్పండి. భటానాం 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 కరెక్ట్. భటానాం భటానాం కరెక్ట్. తిష్టతాం భటానాం కరెక్ట్. ఇంకొకటి చెప్పండి. తిష్టతాం లిఖతా భటానాం. ఛాత్రేణ ఇది ఏ విభక్తి మహోదయ? ఛాత్ర రామేణ అంటే తృతీయ విభక్తి. ఉత్తమం. తృతీయ విభక్తి. తృతీయ విభక్తి అంటే లిఖద్భిః. తృతీయ విభక్తి అంటే రామై ఛాత్రై ఛాత్రైః ఛాత్రైః లిఖద్భిః ఛాత్రైః. ఛాత్రైః. ఉత్తమం మహోదయ, ధన్యవాదः. ఎంవి రమణ మహోదయ. నమస్కారः మహోదయ. మహోదయ చెప్పండి అమ్మా, తర్వాత 3 చెప్పండి. చలయతి జనే ఇది చాలయతి జనే. చాలయతి జనే ఇది సప్తమిలో ఉంది మహోదయే. ఉత్తమం. చాలయస్సు జనేషు బహు ఉత్తమం. తర్వాత ధావతి వృద్ధే. ధావతి వృద్ధే ఇది 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 కూడా సప్తమిలోనే ఉంది మహోదయే. ధావస్సు వృద్ధేషు వృద్ధేషు. లెఖతే లిపికారాయ ఇది చతుర్థిలో ఉంది మహోదయే. చతుర్థిలో ఉంది కాబట్టి లిఖద్భ్యః లిపికారస్ ఇది చతుర్థిలో రావాలి కాబట్టి లిపికారాయ. అవునది ఏకవచనం బహువచనం? బహువచనము లిపికారాయ కదా. లిపికారేభ్యః. లిపికారేభ్యః ఉత్తమం. లిఖద్భ్యః లిపికారేభ్యః. ఉత్తమం మహోదయ, ధన్యవాదः. ధన్యవాదः మహోదయ. ప్రమీల మహోదయ. మాన్యే. అమ్మ తర్వాత 4 చెప్పేసేయండి. పతత వానరేణ ఏ విభక్తి ఇది చెప్పి దానికి ఆన్సర్ కూడా చెప్పండి. పతత వానరేణ ఇది తృతీయ విభక్తి మాన్యే. ఉత్తమం. పతత పతద్భిః పతద్భిః వానరద్భిః వానరే. రామశబ్దం లాగా వానర శబ్దం కూడా రామశబ్దం లాగే. రామలో బహువచనం తృతీయ విభక్తి ఏమవుతుంది? వానరాభ్యః కాదండి, రామశబ్దంలో అకారాంత పుంలింగ శబ్దాలు. ఇప్పుడు మీకు పైన కూడా రాసాను చూడండి, ఉదాహరణ ఇచ్చాడు. మిలద్భిః మిత్రైః. అయితే అది నపుంసకలింగము, కానీ తృతీయ నుంచి నపుంసకలింగం పుంలింగం ఒకటే కదా రూపాలు. అవునండి. చెప్పండి. ఇప్పుడు పతద్భిః వానరైః. వానరైః. పతద్భిః వానరైః. వానరైః. ఉత్తమం. తర్వాత అభినయతః నటాత్ ఇది ఏ విభక్తి? అభినయతః నటాత్. అభినయతః నటాత్. అభినయతః పంచమి. పంచమి విభక్తి. పంచమి ఏకవచనం ఉంది, పంచమి బహువచనం రాయాలి మనం. చెప్పండి. అభినయతః అది ఏకవచనం. అభినయ పంచమి. అభినదభ్యః నటాత్. నటేభ్యః. ఓకే, నటేభ్యః సరిపోయింది. శత్రంతం ఇంకొకసారి చెప్పండి. అభినయత్ ప్లస్ భ్యః. అభినయద్భ్యః. అభినయత్ ప్లస్ భ్యః జస్ట్ సంధి అయింది అక్కడ. అభినయద్భ్యః నటేభ్యః. చెప్పండి. తర్వాత ఆచరతే మునయే. ఆచరతే మునయే ఇది సప్తమి మాన్యే. ఆచరతే. ఆచరతే ఇది చతుర్థి.
మునయే మునయే అన్న రూపం మనకి ముని శబ్దంలో చతుర్థి సప్తమిలో వస్తుందమ్మా. అవును, రాదు కదా. చతుర్థి మాన్య. చతుర్థి చతుర్థి బహువచనం చెప్పాలి. ఆచరతే మునయే. ఆచరతే ఆచరదభ్యః ఆచరద్భ్యః ఆచరభ్యః మునిభ్యః. మునిభ్యః ఉత్తమం. తర్వాత హే రుదన్ బాల. హే రుదన్ బాల, ఇది సంబోధన. ఇది విభక్తి కాదు, నిజంగా సంబోధన ప్రథమం. హే రుదన్ బాల, హే రుదంతః బాలాః. ఉత్తమం. హే రుదంతః బాలాః. ఉత్తమం మహోదయ, ధన్యవాదः. తర్వాత మొత్తానికి అందరూ కూడా విభక్తులు బాగా ఇంకా బాగా నలగాలి. బాగా అంటే అకారాంత శబ్దాలకి ఈకారాంత శబ్దాలకి మనం ముందరి నుంచి చూస్తున్నాం కదా, ప్రవేశం నుంచి నేర్చుకుంటున్నవి. అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మెయిన్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇది ఏంటంటే మనకి ఈ శత్రంత రూపాలలో విభక్తి రూపాలు వేరేలాగా ఉంటాయి, ఈ నామవాచక రూపాలకు ఉన్న విభక్తి రూపాలు వేరేగా ఉంటాయి. దాన్ని విడివిడిగా చేసుకోవాలి. దీని రూపం ఏమిటి, దీని రూపం ఏంటి, ఒకదాన్ని బట్టి మనం కన్ఫ్యూజ్ అయిపోకూడదు. దీని రూపాన్ని బట్టి దీనికి ఎలా కరెక్టో ఇది అలాగే రాస్తాం. మనం విశేషణాల్లో రాసాం చూసారా, విశేషణంలో కొన్నిట్లో మనకి లఘు కందకం అలాంటిది ఉన్నాయనుకోండి, అదేంటంటే ఇది ఉకారాంతాన్ని బట్టి వస్తే అది అకారాంతాన్ని బట్టి వస్తాయి. సో అప్పుడు వీటికి వచనాలు మారినప్పుడు, విభక్తులు మారినప్పుడు వాటికన్నిటికీ కూడా శత్రంతంలా సపరేట్ గా దానికి తోచిన దానికి సంబంధించిన విభక్తి రూపాలను వాటికి గుర్తు పెట్టుకోవాలి. ఈ నామవాచకాలకి వాటి రూపాలని వాటికి సపరేట్ గా వాటి లింగాన్ని విభక్తిని బట్టి రాసుకోవాలి. అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఒకదాన్ని చూసి ఒకటి. సరే, అదః కర్తరి ప్రయోగే వాక్యాన్ని సంతి తేషాం కర్మణి అథవా భావే ప్రయోగ రూపం లిఖత. అంటే మన ఇక్కడ ఏం రాయాలి, కర్తరిలో ఉన్న వాక్యాలని కర్మణిలోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ అసలు ఎందుకు ఇచ్చాడు అంటే, కర్తరిలో ఉన్నప్పుడు కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది, దాన్ని కాస్త కర్మణిలోకి మార్చినప్పుడు మనం అనుకున్నాం కదా, కర్మణిలో వచ్చినప్పటికీ కర్త తృతీయ విభక్తిలో వస్తుంది, ఆ కర్మ ఏమో ప్రథమ విభక్తి, క్రియ ఏమో కర్మని అనుసరించి ఉంటుంది. కర్త ఎప్పుడైతే తృతీయలోకి మారిందో కర్తకి ఇచ్చినటువంటి శత్రంతం దాని విశేషణం కాబట్టి అది కూడా తృతీయలోకి మారుతుంది. సో ఇక్కడ మనం వాక్యాల్లో చేయాల్సింది ఏంటంటే, కర్త ప్రథమ విభక్తిలో ఉంది కాబట్టి ప్రథమ విభక్తికి సంబంధించినటువంటి శత్రంత ప్రత్యయాన్ని ఇచ్చారు అక్కడ ఒక వాక్యంలో. దాన్ని మనం ఏం చేయాలి, మార్చినప్పుడు కర్మణిలోకి ఆ శత్రంతాన్ని తృతీయలోకి మార్చాలి, ఈ కర్తని తృతీయలోకి మార్చాలి, అలాగే కర్మపదం ఉంటే దాన్ని ప్రథమలోకి మార్చాలి. దాన్ని బట్టి క్రియాపదం కూడా, ఇప్పుడు తవతు ప్రత్యయం ఉందనుకోండి దాన్ని తా ప్రత్యయంలోకి మార్చాలి, లేదు లట్లకార రూపమే ఉందనుకోండి కర్మని లట్లకార రూపంలోకి మార్చాలి. సో ఈ విధంగా మనం చేయాల్సిన మార్పులు. ఇప్పుడు ఎవరు, ప్రమీల మహోదయ అయిపోయింది, పుష్పలత మహోదయ. అమ్మ 2 వాక్యాలు చెప్పండి. నిద్ర ఇచ్చిన ఉదాహరణ అయితే, సన్మార్గే గచ్చన్ జనః సర్వం సాధితవాన్. అంటే సన్మార్గంలో వెళ్తున్నటువంటి జనుడు సర్వం సాధితవాన్, అన్ని సాధించాడు, అంటే వెళ్తున్నటువంటి మనిషి అన్ని సాధించాడు అని చెప్పడం. మనం తృతీయ కర్మణిలోకి మార్చేసరికి తృతీయలోకి మార్చాలి కదా. సో జనః అనేది కర్త, అక్కడ జనుడు సాధించాడు, సో జనః అనేది కర్త, జనేన అని తృతీయకి మార్చాం. సో ఇప్పుడు గచ్చన్ అన్న శబ్దంతో దానికి విశేషణం కాబట్టి గచ్చన్ కాస్త గచ్చతా మారింది. ఈ సన్మార్గే అదంతా మిగతా విభక్తులు ఏం మారవు, కర్త కర్మని మారతాయి. సర్వం అనేది ఇక్కడ నపుంసకలింగ శబ్దమే కాబట్టి ప్రథమలోకి వచ్చేసరికి సర్వం అని ఉండిపోయింది. అక్కడ పైన కర్మపదము సర్వం సాధితవాన్, కర్మపదము ద్వితీయలో ఉంది, ఇక్కడ కూడా సర్వం అనేది నపుంసకలింగం కాబట్టి సర్వంగానే ఉండిపోయింది. అయితే పైన సాధితవాన్ అని తవతు ప్రత్యయం ఇచ్చారు, మనం కర్మణిలోకి వచ్చేసరికి దాన్ని తా ప్రత్యయంగా మార్చాలి. తా ప్రత్యయంగా మార్చినప్పుడు సర్వం అనేది నపుంసకలింగం కాబట్టి సాధితం అని మార్చాం. ఈ విధంగా అన్ని మార్పు చేసి నాకు 2 వాక్యాలు చెప్పండి అమ్మా. నిద్రాం కుర్వన్ సహ స్వప్నం దృష్టవాన్. కర్త ఏదో ముందు ఐడెంటిఫై చేయండి. కుర్వన్ సహ, సహ అనేది కర్త, దానికి విశేషణం కుర్వన్ శత్రంతం. కుర్వన్ సహ తృతీయలో చెప్పండి. కుర్వత తేన. ఉత్తమం ఉత్తమం మహోదయ. ఇప్పుడు కర్మపదం ఏమిటి ఇక్కడ,
నిద్రను నిద్రాం అనేది స్వప్నం కుర్వన్కి ఇచ్చినది కదా. దృష్టవాన్ అని ప్రధాన క్రియాపదం. కుర్వంటి కుర్వంకి కర్మపదం నిద్రాం. దృష్ట సో దాన్ని మనం ఏం నిద్ర మార్చాం ఇప్పుడు. ఓకే ప్రధాన క్రియాపదానికి ఉన్న కర్మని మాత్రమే మార్చాలి. దృష్ట దృష్ట దృష్టవాన్ దృష్టవాన్ అనేది ప్రధాన క్రియాపదం. దానికి ఉమ్, ఉన్న కర్మపదం ఏంటి? సహ దృష్టవాన్. సహ సహ దృష్టం కిం దృష్టవాన్, సహ కం స్వప్నం దృష్టవాన్. లేకపోతే నిద్రాం కుష్టం నిద్రాం దృష్టవాన్ నిద్రాం దృష్టవాన్ కాదు, నిద్రాం కుర్వన్ సహ స్వప్నమ్మా స్వప్నం దృష్టవాన్. అతను ఏం చూసి సహ దృష్టవాన్, అతడు చూశాడు, అతను చూశాడు. అతను దేనిని చూశాడు? కళను చూశాడు. స్వప్నం దృష్టవాన్, స్వప్నం స్వప్నం దృష్టవాన్. సో స్వప్నం అన్నది అక్కడ కర్మపదం. కర్మపదం. ఓకే. సో దాన్ని మనం ప్రథమ విభక్తిలోకి మార్చాలి. ఇది నపుంసకలింగం కాబట్టి స్వప్నం అలాగే కాదు, ఉండిపోతుంది. స్వప్న ప్రథమ మన పుంలింగ శబ్దం. పుల్లింగ శబ్దం స్వప్న. నిద్రాం కుర్వత తేన స్వప్నం దృష్టః. స్వప్న దృష్ట, తా ప్రత్యయం త్వా ప్రత్యయం ఉత్తమం. అయితే స్వప్నః స్వప్నః దృష్టః. దృష్టః. స్వప్నః పుంలింగం కాబట్టి దృష్టః కూడా పుంలింగం. ఉత్తమం. తర్వాత రెండోది చెప్పండి. దృష్టః. ద్వారే తిష్టంతః రాక్షసాః ప్రవేశం నివారితవంతః. రక్షకాః ద్వారే తిష్టంతః రక్షకాః ప్రవేశం నివారితవంతః. ద్వారం వద్ద నించున్నటువంటి రక్షకులు అంటే గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ప్రవేశం నివారితవంతః, ఎంట్రీని పర్మిట్ చేయలేదు. అది తిష్టంతః రాక్షసాః ఉత్తమం. కర్త. ఆ. ప్రవేశం కర్మపదం. ఉమ్. ద్వారే తిష్టత ద్వారే తిష్టంతః బహువచనం ఇది. ద్వారే కదా. ఉమ్. ద్వారే తిష్టంతః తాభిః తిష్టద్భిః తిష్టద్భిః. ఉత్తమం. ద్వారే తిష్టద్భిః తిష్టద్భిః తద్భిః రాక్షకైః రక్షకాః రక్షకాః రక్షకైః రక్షకైః. ఉత్తమం. ద్వారే రక్షకైః తిష్టద్భిః రక్షకైః ప్రవేశం నివారితవంతాః. ప్రవేశః ప్రవేశः పుల్లింగం కాబట్టి ప్రవేశः నివారితः. నివారితః. ద్వారే తిష్టద్భిః రక్షకైః ప్రవేశః నివారితः. ఉత్తమం. ఇప్పుడు క్లియర్ అయిందా మహోదయ్? అయిందండి. ఉత్తమం. శైలజా తుమ్మలపల్లి మహోదయ్. మహోదయ. అమ్మ చెప్పండి. రెండు. వికసత్ పుష్పం అధః పతితం. పతితవత్ వికసిత్ తృతీయ విభక్తిలకు మార్చాలి కాబట్టి వికసత పుష్పేణ అధః పతితం. ఇది భావే ప్రయోగం కదా. పతితం మహోదయ్, అందుకని పతితం అని రాసేస్తాం. బహు ఉత్తమం. తర్వాత ఇంకొకటి. జనానాం ఆజ్ఞానం జానన్ జ్ఞాని మౌనేన స్థితవాన్. జనానాం అంటే షష్ఠీ విభక్తి కదా. ఆజ్ఞానం జ్ఞాని ఇక్కడ ఏంటి కర్త. జ్ఞాని కర్త. జానన్ జ్ఞాని జానత జ్ఞానేన అంతేనా అండి అక్కడ? జ్ఞానిన్ నకారాంత శబ్దం. జ్ఞానిన్ కాబట్టి ఇది కూడా జ్ఞానత వస్తుంది. కాదు నకారాంతానికి తాన్ వస్తుంది, నకారాంతం అంటే నానే వస్తుంది. జ్ఞానిన్. ఓకే. అప్పుడు నకారాంతానికి దానికి ఆ పెట్టండి. జ్ఞానాన్ అని పెట్టాలండి. జ్ఞానినా అని వస్తుంది. ఓహో, జ్ఞాని నా అంటే ఇప్పుడు జనానా పఠత్కి పఠతా అయినట్టు జ్ఞానిన్కి జ్ఞానినా అవుతుంది. మీకు ఆ చివర ఉన్న అక్షరానికి ఆ హలంతానికి మాత్రము ఆకారం వస్తుంది అంతే. ఓకే. ఇది జనానం అజ్ఞానం అజ్ఞానం జానత జ్ఞానినా
మౌనేన ఇక్కడ మౌనేన స్థితం అంతే పెట్టాలి. ఇది కూడా భావ ప్రయోగం ఏమో. అంతే భావ ప్రయోగం. అంతే కదా. మౌనేన స్థితం. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. తర్వాత శీతల్ కుమారి మహోదయ. నమస్కారం మహోదయ. నమస్కారం అండి. తర్వాత 2 వాక్యాలు చెప్పండి అమ్మా. యుద్ధం కుర్వంతః సైనికాః వీరస్వర్గం ప్రాప్తవంతః. ఇక్కడ సైనికాః వచ్చి కర్త, బహువచనము, కర్త బహువచనంలో ఉంది. కుర్వంతః వచ్చేసి మనకు శత్రంతము. ఉత్తమం. యుద్ధం కుర్వత శైలజ గారు మ్యూట్ చేసుకోండి. సారీ. యుద్ధం కుర్వత సైనికైః. కుర్వత ఏకవచనం, కుర్వంతః సైనికాః ఉంది కదా, బహువచనం చెప్పాలి. ఇప్పుడు దీనికి ఇది బహువచనం, కుర్వంతః బహువచనంలో ఉంది కదా మహోదయ్. అందుకనే మనం బహువచనంలోనే తృతీయ చెప్పాలి. విభక్తి మార్చాలి కదా మనం. ఇక్కడ కర్మణిలోకి మార్చాలి అంటే కర్తని ప్రథమ నుంచి తృతీయలోకి మార్చాలి. అది ఏ వచనంలోకి మార్చాలి. కుర్వద్భిః యుద్ధం కుర్వద్భిః సైనికైః వీర స్వర్గః ప్రాప్తః. ఉత్తమం. అది యుద్ధం కుర్వద్భిః వీరస్వర్గః ప్రాప్తః. వస్త్రం ధరన్ సందీపః పానీయం పాతితవాన్. ఇక్కడ సందీపః వచ్చేసి కర్త, ధరన్ వచ్చేసి మనకు శత్రంతము. అప్పుడు ఆ తర్వాత సందీపః వచ్చేసి ప్రథమ విభక్తిలో ఉంది. ఇప్పుడు మనం దీనిని తృతీయాలోకి చేయాలి. అంతే. వస్త్రం ధరన్ కాబట్టి వస్త్రం ధరత, వస్త్రం ధరత ఇది కూడా బహువచనంలోకి చేయాలా మహోదయ్? ధరన్ సందీపః ఏకవచనంలో ఉంది కదా, వచనం మార్చక్కర్లేదు. మనం కేవలం కర్తరి నుంచి కర్మణిలోకి మార్చినప్పుడు దాని విభక్తిని, కర్త యొక్క విభక్తి ప్రథమ నుంచి తృతీయలోకి మారుతుంది. వచనం మనం ఏం ముట్టుకోము. వచనం ఏకవచనంలో ఉంటే ఏకవచనం తృతీయ, బహువచనంలో ఉంటే బహువచనం తృతీయ. అప్పుడు అది వస్త్రం ధరంత కాదు, తృతీయ విభక్తి. ఆ ఏ అహ అహ ధరద్భిః బహువచనం, ఏకవచనమే చెప్పాలి. ధరన్ సందీపః ధరత వస్త్రం ధరత సందీపేన పానీయః పానీయం పీతం. పానీయం నపుంసకలింగం కాబట్టి పానీయం క్రియ ఏం చెప్పారు? పాతితం అంటే పడవేశాడు అని. పాతితవాన్ అంటే పడవేశాడు, పాతితం నపుంసకలింగం. పడవేయబడినది, అతని చేత పానీయము పడవేయబడి. అస్తు. వస్త్రం ధరత సందీపేన పానీయం పాతితం. బహు ఉత్తమం. ఎస్ఎస్ రావు. ధన్యవాదాలు. నన్ను పిలవలేదు మహోదయ. శశికళ. టీ కదా, టీ శశికళ అని ఉందిగా, మీరు టీలో వస్తారు. తర్వాత మీరే ఉన్నారు లిస్ట్ లో. అదయ్యాక మీరు ప్రయత్నం కరోమి. అవశ్యం కరోతు. సమ్యక్ నా పఠితవాన్. కిమర్థం నా పఠితవాన్ మహోదయ? Class I went through the video, but didn't follow properly. I have to go through again. అస్తు. వస్త్రం ఉత్తరం చింతయన్ ప్రవీణః పుస్తకం అన్విష్టవాన్. ముందు కర్త ఐడెంటిఫై చేయండి. ప్రవీణః. ఉత్తమం. కర్త. చింతయన్ అనేది శత్రంతం. ప్రథమలో ఉంది, దాన్ని తృతీయలోకి మార్చాలి.
చింతయన్ చింతభ్య ఇంకొకసారి చెప్పండి. చింతభ్యాః కాదండి, చింతభ్యం కాదు మన ఏకవచనమే. చింతయన్ ప్రవీణః కదా. ఆ ఏ ఆహ అహ ఈ ప్రతిసారి ఇదే చెప్పుకోవాలి మనం. ఆ అదే అంటూ నాకు రావాలి. మీరు ఇప్పుడు చెప్పింది పట్టుబడలేదు నాకు, అది నేను రాసుకొని ఇప్పుడు చింతయన్ అనేది ప్రథమ విభక్తి కదా, దాన్ని మనం తృతీయలోకి మార్చాలి. ఇప్పుడు ప్రవీణఃకి ముందు తృతీయ చెప్పండి. ప్రవీణాకి ముందు రామ శబ్దం లాగా. రామ శబ్దంకి తృతీయ ఏమవుతుంది? రామేణ రామేణ. అప్పుడు ప్రవీణఃకి ఏమవుతుంది? ప్రవీణేన ప్రవీణేన అది కర్త అయిపోయింది. ఇప్పుడు చింతయన్ అన్నదనుకోండి, దాని ప్రాతిపదిక చింతయత్ అన్నమాట. చింతయన్ అనేది ప్రథమ విభక్తి, దాని ప్రాతిపదిక చింతయత్. ఆ చింతయత్కి మనం ఇప్పుడు అనుకున్న ఆ ఏ అహ అహ ఈ అనేవి ఎండింగ్స్ రావాలి. ఎప్పుడు తృతీయ నుంచి మొదలెడితే చింతయత్ ఆ అని చెప్పుకున్నాం కదా ఫస్ట్. ఆ ఏ అహ అహ ఈ అంటున్నాం ఎండింగ్స్. చింతయత్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎండింగ్ యాడ్ చేస్తూ రావాలి. తృతీయలో కదా, తృతీయలో మీరు చెప్పిన క్లూ వీడియోలో ఉంది, అది ఉందండి. ప్రతి క్లాస్ లోనూ 10 సార్లు చెప్తున్నాను నేను. అది మీరు మర్చిపోకూడదు. ఎలా అన్నా రిజిస్టర్ అవ్వాలి అని. అది మిస్ చేయాలి, ఆ క్లూ అనేది పట్టుకోలేదు నేను. ఏం పర్వాలేదు, ఇప్పుడైనా మళ్ళీ ఇప్పటికి కూడా 10 సార్లు చెప్పాను ఇవాళ. సో చింతయత్కి మీరు ఆ యాడ్ చేస్తే తృతీయ వచ్చేస్తుంది. చింతయత్కి చివరిలో ఆ కలపాలంతే. కాదండి, చింతయతా రాయాలి. చింతయత్కి చివరిలో ఆ కలపండి అన్నాను. సో చింతయతా రాయాలి. అదే మీరు చతుర్థి రావాలనుకోండి, ఆ ఏ అంటున్నాం కదా, సో ఏ కారం కలపాలి. సో చింతయత్తే అవుతుంది. సో పంచమి షష్ఠికి ఆహా ఆహా అంటున్నాం. సో చింతయతః చింతయతః అవుతాయి రూపాయలు. సో చింతయత్కి మళ్ళీ సప్తమి ఈ రావాలి. సో చింతయతి రావాలి సప్తమి. సో ఇప్పుడు మనకి ఇక్కడైతే కావాల్సింది తృతీయ విభక్తి. చింతయత్కి ఆ చేరిస్తే చింతయత అవుతుంది. ప్రవీణేన చెప్పారు ఇందాక. ఇప్పుడు వాక్యం చెప్పేసేయండి మొత్తం. ఉత్తరం చింతయత ప్రవీణేన పుస్తకం నపుంసకలింగమే. తర్వాత పుస్తకం ఇది తవతు ప్రత్యయం ఇచ్చారు. అన్విష్టవాన్ అని. అన్విష్టవాన్ ని తవతు ఇచ్చారు, దాన్ని మనం తా ప్రత్యయం రాయాలి. అంటే దృష్టవాన్ దృష్టః అయినట్టు అన్విష్టవాన్ ఏమవుతుంది? అన్విష్టః అవ్వాలి. కానీ పుస్తకం నపుంసకలింగం కాబట్టి నపుంసకలింగం చెప్పండి. అన్విష్టం అవుతుంది. అన్విష్టం మకారం పుస్తకం కాబట్టి అన్విష్టం. సో చింతయతా ప్రవీణేన పుస్తకం అన్విష్టం. నపుంసకలింగం వస్తుంది. నపుంసకలింగంలో వస్తుంది అన్విష్టం. ఇంకొక వాక్యం ప్రయత్నిస్తారా? వేరే వాళ్ళకి ఇద్దాం అవకాశం. ఇప్పటికి వేరే వాళ్ళకి ఇచ్చేయండి, టైం వేస్ట్ అవుతుంది. అలా కాదులేండి. అన్విష్టం అర్థమైంది. అదే అడుగుదాం అనుకుంటున్నాను. అన్విష్టం అంటే ఇష్టం లేకపోవడం అండి? కాదండి, అన్వేషించడం, వెతకడం. అన్వేషించడం. ఓకే, వెతకడం. ఉత్తరం అంటే ఇష్టానికి వ్యతిరేకం అనుకున్నా. కాదు. ఉత్తరాన్ని అంటే సమాధానాన్ని ఆలోచిస్తున్నటువంటి ప్రవీణుడి చేత పుస్తకం వెతకబడింది. అంటే ఆన్సర్ ఆలోచిస్తూ గబగబా పుస్తకం వెతుకుతున్నట్ట. అది. సో జలం నయన్ శ్రీధరః దూరదర్శనం దృష్టవాన్. ఇప్పుడు ఎవరు చెప్పాలి నెక్స్ట్? మహోదయ అహమస్మి మహోదయ. భవతి అస్తి వా? వదతు మహోదయ. జలం నయన్ శ్రీధరः దూరదర్శనం దృష్టవాన్. శ్రీధరः ప్రథమ ఏకవచనం. Accordingly, the Tritiya will be Sridharena. So Sridharena, for that Nayan's corresponding Shatarantaha is Nayata, Tritiya Nayata it will become. So Jalam Nayata Sridharena Doordarshanam Drishtavan, accordingly it will become Drishtaha. So Doordarshanam is
నపుంసకలింగం. Napumsalingam. So it will become drishtam. Oh, దృష్టం. but I thought Duradarshana. Okay, the drishtam we have to write. Okay, Yes. Bahodaya. జలం Jalam నయతా nayata శ్రీధరేణ. Sridharena Duradarshanam drishtam. ఉత్తమం, ఉత్తమం మహోదయ. Then you please answer the next two fill in the blanks also. I'll just read the question. ఆవరణి దత్తానాం శబ్దానాం ఉచితైః రూపైః రిక్త స్థానాన్ని పూరయత. ఇక్కడ బ్రాకెట్స్ లో ఇచ్చినటువంటి పదాన్ని యొక్క రూపాన్ని, అంటే అక్కడ రిలవెంట్ రూపం రాయాలి. రిలవెంట్ యాజ్ పర్ ద విభక్తి గివెన్ ఇన్ ద నామవాచకం. Okay. నామవాచకం. సో ఎగ్జాంపుల్ ఇస్ చర్చాం డాష్ శిక్షకాణాం నామాని న జానామి. శిక్షకాణాం ఈస్ షష్ఠి బహువచనం. Yes. Okay. So for For Shikshak. kurvantaya you have to write shashti bahuvachanam. Okay. So Right. kurvatam is given. So now we have to write for vrikshat dash narikelebyah duram gaccha. Okay. This So is Narikelebhyah is Panchami. It can be Sashtami also, but here it is a separation from Yes, Vrikshat. exactly. So it will be Panchami only. Panchami Bahuvachanam. Correct. So उसके हिसाब से उसके हिसाब से शतरंतम is Patabhyah. Patadbhyah. Dakaram also you have to say patadbhyah. Yeah. Patadbhyah. Patadbhyah. Vrikshat Patadbhyah Narikelabhyah Duram Gaccha. There we need Narikelebyah mention. duram gaccha. Duram Uttamam. Gaccha. Please answer. Next is Balaya. That is Chaturthi Ekavachanam for Bala word. So Correct. उसके हिसाब से प्राप्नुवन will become प्राप्नुवते. Prapnuvate. प्राप्नुवते. So प्रशस्तिं प्राप्नुवते बालाय ये धनं दत्तवन्तः. Anyway, that will not change. ఉత్తమం మహోదయ. బహు ఉత్తమం. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. ఇంకా నెక్స్ట్ ఎవరినో పిలిచాను నేను ఇందాక. సూర్యప్రకాష్ శాస్త్రి మహోదయ. మహోదయ చెప్పండి. 3 వాక్యాలు చెప్పండి. భగవద్గీతాం డాష్ భక్తేన ఆనందః అనుభూతః. భగవద్గీతాం భక్తేన తృతీయలో ఉంది మేడం. శృణ్వత భక్తేన ఉత్తమం. ఆనందః అనుభూతః. ఉత్తమం మహోదయ. తర్వాత డాష్ బాలకేషు సత్యనారాయణః ఉన్నతః. బాలకేషు సత్యనారాయణః ఉన్నతః. ఇది సప్తమిలో ఉంది మేడం. సప్తమి బహువచనం. సప్తమి బహువచనంలో ఉంది. పఠంత దాన్ని పఠత్సు బాలకేషు సత్యనారాయణః ఉన్నతః. తర్వాత ఇంకొకటి. తత్ర డాష్ ఛాత్రస్య పితా నటరాజః నృత్యన్ అనేటటువంటి ఇచ్చారు కాబట్టి తత్ర ఛాత్రస్య ఇది షష్ఠిలో ఉంది మేడం. అందువలన తత్ర నృత్యతః. ఉత్తమం మహోదయ. నృత్యతః అనేటటువంటి స్వతంత్ర షష్ఠి విభక్తి రూపము. అందువలన నృత్యతః ఛాత్రస్య పితా నటరాజః. అంతే. ఉత్తమం మహోదయ. తర్వాత శశికళ మహోదయ. టి శశికళ మహోదయ. మహోదయ నమస్తే మహోదయ. తర్వాత 3 వాక్యాలు చెప్పండి. ఆతపే డాష్ యువకేభ్యః శీతలపేయం రోచతే క్రీడంతః. యువకేభ్యః అంటే చతుర్థి కానీ పంచమి కానీ అవుతుంది కదా మహోదయ. అయినప్పుడు ఆతపే చతుర్థియా పంచమియా? యువకేభ్యః శీతలపేయం రోచతే అని వచ్చినప్పుడు చతుర్థి వాడుతుంది కదా మహోదయ. ఉత్తమం. అంతే. అందుకని ఇంక మన చతుర్థియా పంచమియా డౌట్ లేదు. రోచతే ఉంది, రుచి ధాతు ఉంది కాబట్టి ఖచ్చితంగా చతుర్థియే ఇది. క్రీడంతం కాస్త క్రీడద్భ్యఃగా మారుతుంది మహోదయ. అంతే. ఆతపే క్రీడద్భ్యః యువకేభ్యః శీతలపేయం రోచతే. బహు ఉత్తమం. తర్వాత రెండోది. నెక్స్ట్. విదేశతః డాష్ భారతీయైః భారతదేశః శ్రద్ధయా నమస్కృతః ఆగచ్చంతు. అంటే భారతీయైః అంటే రమైః లాగా తృతీయ విభక్తి బహువచనం వస్తుంది మహోదయ. మహోదయ అంతే. ఆగచ్చంతు ఆగచ్చద్భిః మారుతుందా మహోదయ? అంతే. ఆగచ్చద్భిః తృతీయ బహువచనం కాబట్టి ఆగచ్చద్ ప్లస్ బిః ఆగచ్చద్భిః అవుతుంది. మారుతుంది. ఉపరిష్టాత్ డాష్
శిలాఖండాత్ జనాః భీతః భీతాః జనాః బహువచనం భీతాః. క్షమ్యతాం మహోదయ, జనాః భీతాః. శిలాఖండాత్ అంటే పంచమి విభక్తి కదా మహోదయ. పంచమి శిలాఖండాత్ ఏకవచనం అంతే. పంచమి ఏకవచనం. పతన్ పతన్ కాస్త పతతః అని మారుతుంది మహోదయ. ఉత్తమం మహోదయ, సమ్యక్. ధన్యవాదాలు. అస్తు. తర్వాత తులసిరామ్ మహోదయ. మేడం. మహోదయ 2 వాక్యాలు చెప్పండి. డాష్ కర్మకరణాం శ్రద్ధాం పశ్య. ఖనన్ మీన్స్ డిగ్గింగ్, ఐ థింక్. డిగ్గింగ్. సో కర్మకరణాం మీన్స్ సప్తమి బహువచనం. కాదండి, కాదు. కర్మకరాణాం. కర్మకరణాం రామాణం లాగా ఉంది. ఓహో, అదే రామానాం అంటే సారీ షష్ఠి చెప్పబోయి సప్తమి చెప్పిన. షష్ఠి బహువచనము. సో ఖనంతః షష్ఠి ఖనథః ఇది ఖనద్భ్యః కర్మకరాణాం శ్రద్ధాం పశ్య. మహోదయ షష్ఠి బహువచనం. ఖనత్ కి షష్ఠి బహువచనం. ఖనద్భి కరెక్ట్ కదా మేడం? తృతీయ అది ఖనద్భి, తృతీయ బహువచనం. సారీ మ్యూట్ అయిపోయింది మహోదయ, ఒకసారి మ్యూట్ అయింది, అన్మ్యూట్ చేస్తాను. ఈ కర్సర్ ఇక్కడ ఉన్నట్టుంది. సో మన షష్ఠి బహువచనానికి హలంత శబ్దాలకి అదే అంతానికి ఆమ్ యాడ్ అయిపోతుందని అనుకున్నాం కదా. ఇది తకారాంతం కదా, అందుకని తామ్ అవుతుంది అంతే. సో ఖనతః తామ్, ఖనతాం బహువచనం. ఖనతాం కర్మకరణాం శ్రద్ధాం పశ్య అంతే. తర్వాత కరుణాం సంభౌ భక్తి కర్తవ్యా ప్రదర్శయన్. సంభౌ సప్తమి ఏకవచనం. ఉత్తమం. సో ప్రదర్శయతి కరుణాం ప్రదర్శయతి సంభో భక్తి కర్తవ్య. ఉత్తమం. ఉత్తమం. మనకి శంభౌ అన్నది సప్తమియా కాదా మనకంటే ఉకారాంత శబ్దాలు మనం కొంచెం తక్కువ చూస్తాం కాబట్టి డౌట్ ఉందనుకోండి, మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేయాలంటే భక్తి అన్నది ఒక పాజిటివ్ ఫీలింగ్. ఇప్పుడు కోపం, అసూయ, ద్వేషం ఇట్లాంటివన్నీ నెగటివ్ ఫీలింగ్స్. అది ఉన్నప్పుడు చతుర్థి రావాలి. ఈ భక్తి, స్నేహ, ప్రేమ ఇలాంటివి ఉన్నప్పుడల్లా అది ఖచ్చితంగా సప్తమిలో ఉండాలి. సో శంభు శబ్దానికి అది సప్తమిలో ఉందన్నమాట. ఎవరి పట్ల స్నేహము, ఎవరి పట్ల ప్రేమ, ఎవరి పట్ల ఆసక్తి, ఎవరి పట్ల భక్తి, అవన్నీ పాజిటివ్ ఫీలింగ్స్ కాబట్టి వాళ్ళకి సప్తమిలో రాయాలి. సో శంభు శబ్దానికి శంభౌ అని రాశారు. శంభౌ సప్తమి కాబట్టి ప్రదర్శయతి సరిపోయింది. మహోదయ భారతీయై చతుర్థి కదా, తృతీయ కాదు కదా. భారతీయైః విదేశతః డాష్ భారతీయైః రమాయైః కదండి, రమాయైః లాగా వస్తుంది కదా, ఇది కూడా భారతీయైః. రమాయి అంటే కాదు, భారతీయకి భారతీయైః కదా. రమాయై అంటే రమా శబ్దానికి రమాయై, ఇక్కడ భారతీయ శబ్దానికి భారతీయాయై అవ్వాలి. అప్పుడు ఇది ఏ విభక్తిలో వస్తుంది మహోదయ్? ఇది తృతీయ కరెక్ట్ అండి. ఎందుకంటే చూడండి శైలజ మహోదయ్, రామ శబ్దం ఉందనుకోండి, రామ శబ్దానికి రామైః అవుతోంది. భారతీయ శబ్దానికి భారతీయైః అయింది. ఓకే, ప్లూరల్ ఇది. ప్లూరల్ తృతీయ బహువచనం. మీరు అనుకున్నది ఏంటి, మీరు రమాయైతో కన్ఫ్యూజ్ అయ్యారు. రమా శబ్దానికి రమాయై, భారతీయ అని ఉందనుకోండి, దానికి ఏమవ్వాలి, భారతీయాయై అవ్వాలి. కానీ అది లేదు కదా, ఇక్కడ ఉన్నది భారతీయైహే. సో ఉన్నదేంటి, సో అది భారతీయ శబ్దానికి ఉన్న తృతీయ బహువచనం అన్నమాట. అంటే ఇప్పుడు తృతీయ బహువచనం రామశబ్దవత్ కదా మహోదయ్ ఇది. అకారాంత పుంలింగ శబ్దం భారతీయ శబ్దానికి ఉన్నటువంటి తృతీయ బహువచనం ఇదంతే. ధన్యవాదాలు. ఓకే,
అస్తు. సో మనకి ఇక్కడ ఈ ఏమండి అభ్యాసం పూర్తయింది. ఏమండి చెప్పండి మహోదయ. చివరిలో ఈ ప్రదర్శయన్ ఉంది కదండి, అది ఏమొస్తుందండి? ప్రదర్శయన్ ప్రదర్శయన్ కాస్త ప్రదర్శయతి అవుతుందండి. ప్రదర్శయత్ దానికి ప్రాతిపదిక కదా మహోదయే. ఆ ఏ అహ అహ ఈ సప్తమి ఏకవచనం రాయాలి కాబట్టి ప్రదర్శయతి అవుతుంది. గురుణాం ప్రదర్శయతి శంభౌ భక్తి కర్తవ్య. ఓకే అండి. వస్తు. సో మనం ప్రహేళిక ఆల్రెడీ చెప్పేసుకున్నాం కాబట్టి సుభాషితం మీరు అందరూ ఈ పద సంగ్రహ కనీసం 1-2 సార్లైనా చదువుతున్నారని నేను అనుకుంటున్నాను. నేను వదిలేస్తున్నాను, మీరు వదిలేసి పేజ్ తిప్పేస్తున్నారా? లేకపోతే దయచేసి చదువుకోండి. వాటిల్లో కూడా ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. నాకు తెలిస్తే చూసి చెప్తాను వెంటనే, లేదంటే తెలుసుకొని అయినా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎగ్జామ్ ముందు అయితే తప్పకుండా చదువుతామండి. ఇప్పటి నుంచి చదవండి. అప్పుడు అన్న ఒకసారి చదివితే గుర్తుండవు. ఇప్పటి నుంచి చదువుతూ ఉంటేనే గుర్తుంటాయి. నేను సెంటెన్సెస్ రాస్తున్నాను మేడం. ఉత్తమం మహోదయ్, రాయండి రాయండి. సరే, తర్వాత సుభాషితంలోకి వెళ్ళిపోదాము. యః ప్రీణయేత్ సుచరితైః పితరం స పుత్రో యద్ భర్తృరేవ హితమిచ్చతి తత్ కలత్రం తన్మిత్రమాపది సుఖే చ సమక్రియం ఏతత్రయం జగతి పుణ్యకృతో లభంతే. యః ప్రీణయేత్ సుచరితైః పితరం స పుత్రో యద్ భర్తృరేవ హితం ఇచ్చతి తత్ కలత్రం తన్మిత్రం ఆపది సుఖే చ సమక్రియం ఏతత్రయం జగతి పుణ్యకృతో లభంతే. ఇందులో మనకి పద విభాగం చూస్తే యః ప్రీణయేత్ సుచరితైః విడివిడిగానే ఉన్నాయి. పితరం సహ పుత్రః విసర్గ లోపం వచ్చింది, విసర్గ సంధి జరిగింది. అది మనం తర్వాత నేర్చుకుంటాం ఎట్లయినా. పుత్రః యత్, అది పుత్రో యత్ అయింది. విసర్గ కాస్త ఉకారం అయ్యి ఓకారంగా అయ్యి ఇట్లా అయింది. సో యత్ ప్లస్ భర్తుః ప్లస్ ఏవ, యత్ ప్లస్ భర్తుః యద్ భర్తుః అయింది. యత్ ప్లస్ భర్తుః యద్ భర్తుః ఏ సంధి? జస్త్వ సంధి. భర్తుః ప్లస్ ఏవ దగ్గర మళ్ళీ అది కాస్త ఏమైంది? విసర్గ కాస్త రేఫగా మారి భర్తురేవ అయిపోయింది. హితం ఇచ్చతి తత్ కలత్రం. తర్వాత తన్మిత్రం ఆపదిలో తత్ ప్లస్ మిత్రం, తన్మిత్రం అయింది. ఇది మనం ఇప్పుడు ఈ పాఠంలో మనం నేర్చుకోబోయే సంధి ఇది. తత్ ప్లస్ మిత్రం, తన్మిత్రం అనేది మనం సంధుల్లో చూద్దాం దీన్ని. మిత్రం ఆపది, తర్వాత సుఖే చ సమక్రియం యత్ ఏతత్ త్రయం జగతి పుణ్యకృతః లభంతే. పుణ్యకృతః కాస్త మళ్ళీ విసర్గ ఓకారంగా మారింది. సో ఇది పద విభాగం. ఇప్పుడు దీనిలో మనకి 4 వాక్యాలు ఉన్నాయి, 4 క్రియాపదాలు ఉన్నాయి, 4 వాక్యాలు ఉన్నాయి. మొదటి వాక్యం చూస్తే యః ప్రీణయేత్ సుచరితైః పితరం స పుత్రో. పుత్రః అనుకుందాం. పుత్రో అంటే అక్కడ విసర్గ ఉంది కాబట్టి సహ పుత్రః. యః ప్రీణయేత్ సుచరితైః పితరం సహ పుత్రః. దీని అన్వయం చూసుకుంటే యః సుచరితైః పితరం ప్రీణయేత్ సహ పుత్రః అంటే ఏంటి? యః ఎవరైతే, పితరం అంటే తన తండ్రిని, సుచరితైః అంటే మంచి చరిత చేత, అంటే మంచి నడవడి చేత, మంచి బిహేవియర్ తో, ప్రీణయేత్ ఏ లకారం అండి? ప్రీణయేత్ విధిలింగ్ లకారం. విధిలింగ్. ప్రీణయేత్ అంటే ఎవరైతే సంతోషపెడతాడో అని మనం చెప్తున్నాం. హూ మేక్స్ దెమ్ హ్యాపీ, హూ మేక్స్ హిస్ ఫాదర్ హ్యాపీ. సుచరితైః పితరం ప్రీణయేత్ సహ పుత్రః అతడే కొడుకు, అంటే అతడే నిజమైన కొడుకు. ఎవరైతే తన మంచి చరిత చేత, తన మంచి నడవడి చేత తన తండ్రిని ఆనంద పెడతాడో అతడే నిజమైన కొడుకు. ఇది మొదటి వాక్యం. రెండో వాక్యం ఏంటి? యత్ భర్తురేవ హితమిచ్చతి తత్ కలత్రం. యత్ భర్తుః ఏవ హితం ఇచ్చతి తత్ కలత్రం. కలత్రం అనేది భార్య అని అర్థం. ఇక్కడ మీరు గమనిస్తే కలత్రం అనేది నపుంసకలింగ శబ్దం, భార్య అనేది స్త్రీలింగ శబ్దం, దారాహ్ అనేది పుంలింగ శబ్దం. మూడిటి అర్థం కూడా వైఫ్, భార్య అనే అర్థం. కానీ అదే పదానికి 3 లింగాల్లో 3 పదాలు ఉన్నాయి. కలత్రం నపుంసకలింగం,
భార్య స్త్రీలింగ పదం, దారాహ్ అనేది పుంలింగ శబ్దం. సో ఇక్కడ మనకి కలత్రం అని ఇచ్చారు కాబట్టి యత్ తత్ శబ్దాలు ఇచ్చారు. యత్ భర్తురేవ హితమిచ్చతి తత్ కలత్రం. మనం అక్కడ అంటే స్త్రీలింగాన్ని అంటే మనం ఒక ఆడవాళ్ళని సూచించినా కూడా, భార్య అనే పదాన్ని సూచించినా కూడా కలత్రం అనే నపుంసకలింగం కాబట్టి యత్ తత్ శబ్దాలు ఉపయోగించారు. తత్ కలత్రం. అలాంటి ఆవిడే భార్యట. ఎవరు? యత్ భర్తురేవ హితమిచ్చతి. భర్తుహు ఏవ హితం ఇచ్చతి. భర్తుహు అనేది భర్త శబ్దానికి అంటే భర్తృ శబ్దానికి రికారాంత శబ్దము భర్తృ శబ్దము. దానికి షష్ఠి ఏకవచనం భర్తుహు, భర్త యొక్క హితం ఇచ్చతి. హితమునే ఏవ హితం ఇచ్చతి అంటే భర్త యొక్క హితాన్ని మాత్రమే కోరుకుంటుందో కలత్రం. ఆమె నిజమైన భార్య. తన్మిత్రం ఆపది సుఖే చ సమక్రియం యత్. మిత్రం శబ్దం కూడా మనకు తెలుసు, అది నపుంసకలింగ శబ్దం. మిత్రం అనేది అంటే మనం ఒక అమ్మాయి అయిన ఫ్రెండ్ ను సూచించడానికి వాడచ్చు, అబ్బాయి అయినా కూడా మిత్రం అనేది వాడచ్చు. కానీ పదం మాత్రం నపుంసకలింగ శబ్దం. అప్పుడు మిత్రం అనేది నపుంసకలింగం కాబట్టి తత్ మిత్రం, అతడే మిత్రుడు. ఎవరు? ఆపది సుఖే చ సమక్రియం యత్. ఎవరైతే ఆపది అంటే ఆపదలు కలిగి ఉన్నప్పుడు, ఆపత్ శబ్దానికి ఆపది సప్తమి. మళ్ళీ అక్కడ తకారాంతం కదా, తకారాంతం అయినప్పుడు మనం ఆ ఏ ఆహాహ ఈ మళ్ళీ అదే ఫార్ములా మళ్ళీ రిపీట్. సప్తమి కాబట్టి ఆపత్ ప్లస్ ఈ. మళ్ళీ మన జస్త సంధి గుర్తొస్తోంది. ఆ తకారానికి స్వరం పరమైంది. స్వరం పరమయ్యేసరికి ఏమవుతుంది? అది దకారంగా మారిపోయింది, ఆపది అయింది అక్కడ. సో ఆపత్ ప్లస్ ఈ ఆపది అయింది. ఆపది అంటే ఆపదల యందు, సుఖే చ సుఖములో కూడా. ఆపదలు అంటే తన కష్టాలు కలిగి ఉన్నప్పుడు కూడా, సుఖంగా ఉన్నప్పుడు కూడా. అంటే ఏదో సంపదలు ఉన్నాయని వాడి దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి వెళ్ళడము లేదు. ఆపదల్లో ఉన్నాడు, అమ్మో ఇప్పుడు ఏమడుగుతాడో మనం కనిపిస్తే ఆయన అక్కడి నుంచి పారిపోవడం అలా చేయకుండా, ఆపదల్లోనూ సుఖంలోనూ కూడా సమక్రియం ఒకటే విధంగా అతను ఆచరణ ఉంటుందన్నమాట. ఒకటే విధంగా బిహేవ్ చేస్తాడు, సేమ్ బిహేవియర్. అలా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో యత్ తన్మిత్రం, అతడే మిత్రుడు. తత్ మిత్రం, అతడే మిత్రుడు అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఎవరైతే తన మంచి చరిత్రతో తండ్రిని సంతోషపెడతాడో అతడే కొడుకు. ఎవరైతే తన భర్త హితాన్నే ఎప్పుడు కోరుకుంటుందో ఆమె భార్య. ఎవరైతే మిత్రుడు యొక్క ఆపదల్లోనూ సుఖంలోనూ కూడా సమానంగా ఒకటే విధంగా ఉంటాడో అతడే మిత్రుడు. ఇక్కడికి 3 వాక్యాలు అయ్యాయి. తర్వాత లభంతే ఇక్కడ క్రియాపదం. ఏతత్త్రయం జగతి పుణ్యకృతః లభంతే అంటే ఈ ఏతత్త్రయం ఇవి 3 కూడా జగతి, జగత్ శబ్దానికి మళ్ళీ సప్తమి విభక్తి, హలంత శబ్దం జగతి సప్తమి విభక్తి. జగతి జగత్తులో, ఈ లోకంలో పుణ్యకృతః. పుణ్యకృతః అంటే పుణ్యము, పుణ్యకార్యాలను చేసినవాడు పుణ్యకృతః. అంటే ఈ పుణ్యకార్యాలు చేయడం వల్ల అతనికి ఆ పుణ్య ఫలంగా ఈ పై 3 దొరుకుతారు. అతని పుణ్యం ఉంటే తప్పించి, అదృష్టం వల్ల తప్పించి ఎవరు పడితే వారికి ఇవి 3 దొరకడం అసాధ్యము. ఇవి 3 ఉన్నాయంటే వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అని చెప్పేసి, అటువంటి వాళ్ళే పుణ్యకృతః లభంతే. అటువంటి పుణ్యం చేసుకున్న వాడే పొందుతాడు, లభంతే అని చెప్పి పొందుతాడు అని చెప్పారనమాట ఇక్కడ. సో తాత్పర్యం చూస్తే, ఉత్తమమైన నడవడికతో తండ్రిని సంతోషపెట్టేవాడే నిజమైన కొడుకు లేక పుత్రుడు. భర్త యొక్క హితాన్నే కోరుకునేది నిజమైన భార్య. ఆపదల్లోనూ సంతోషంలోనూ సమంగా నడుచుకునేవాడే నిజమైన స్నేహితుడు. ఈ 3 ఈ లోకంలో అదృష్టవంతులే పొందుతారు. అన్వయార్థం కూడా ఇచ్చారు. ఎవరైతే సుచరితైహి మంచి నడవడికతో, పితరం పితృ శబ్దానికి పితరం, ఆ పితృ మళ్ళీ పితృ రకారాంత శబ్దము, దానికి పితా అనేది ప్రథమ విభక్తి ఏకవచనంలో వస్తుంది, పితరం అనేది ద్వితీయ విభక్తి ఏకవచనం. పితరం తండ్రిని ప్రీణయే సంతోష పెడతాడో, సహ వాడే పుత్రుడు నిజమైన పుత్రుడు. యత్ ఏదైతే ఆర్ ఎవరైతే భర్తుహు భర్త యొక్క హితం ఏవ హితాన్ని మాత్రమే ఇచ్చతి కోరుకుంటుందో, తత్ ఆమె కలత్రం నిజమైన భార్య. యత్ ఏదైతే ఆర్ ఎవడైతే ఆపది ఆపదలో, చ సుఖే మరియు సుఖంలో, సమక్రియం సమానంగా నడుచుకొనును, తత్ అతడే మిత్రం నిజమైన మిత్రుడు. ఏతత్ ఈ త్రయం 3, ఏతత్త్రయం ఈ 3 జగతి లోకంలో పుణ్యకృతః భాగ్యవంతులే లేదు పుణ్యాత్ములే లభంతే పొందుతారు.
ఇది ఈ సుభాషితం యొక్క అర్థం. అస్తు. తర్వాత రెండో సుభాషితం. ప్రధానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధిః ప్రియం కృత్వా మౌనం సదసి కథనం చాప్యుపకృతే అనుత్సేకో లక్ష్మ్యా నిరభిభవసారాః పరకథాః సతాం కేనోద్దిష్టం విషమమసిధారా వ్రతమిదం. ఇంకొకసారి చదువుతాను. ప్రధానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధిః ప్రియం కృత్వా మౌనం సదసి కథనం చాప్యుపకృతేః అనుత్సేకో లక్ష్మ్యాం నిరభిభవసారాః పరకథాః సతాం కేనోద్దిష్టం విషమమసిధారా వ్రతం ఇదం. అంటే ఇప్పుడు ఒకసారి పద విభాగం చూసుకుందాం. ప్రధానం ఈ ఫ్రేజ్ గా మీరు ఇలా సపరేట్ గా మీరు ఒక లైన్ డ్రా చేసుకుంటే ఇదొక ఫ్రేజ్ అని మీకు అర్థం అవుతుంది. ప్రధానం ప్రచ్ఛన్నం ఇదొక ఫ్రేజ్. తర్వాత గృహం ఉపగతే సంభ్రమ విధిః ఇదొక ఫ్రేజ్. ప్రియం కృత్వా మౌనం ఇదొక ఫ్రేజ్. సదసి కథనం చాప్యుపకృతేః ఇదొక ఫ్రేజ్. అనుత్సేకో లక్ష్మ్యాం ఇదొక ఫ్రేజ్. నిరభిభవసారాః పరకథాః ఇది. ఇక్కడ వరకు ఫ్రేజెస్ గా. సో ఫస్ట్ ఒక పద విభాగం చూద్దాం. ఫస్ట్ ప్రధానం ప్రచ్ఛన్నం గృహం ఉపగతే అయింది. సంభ్రమ విధిః ప్రియం కృత్వా మౌనం సదసి కథనం చ అపి ఉపకృతేః చాపి అయింది సవర్ణ సంధి. అపి ప్లస్ ఉపకృతేః యణ్సంధి. అప్యుపకృతేః యణసంధి. తర్వాత అనుత్సేకః లక్ష్మ్యాం అనుత్సేకః అనేది విసర్గ సంధి అవుతుంది అక్కడ. మనం దాని గురించి డీటెయిల్స్ తర్వాత తెలుసుకుందాం. నిరభిభవసారాః పరకథాః సతాం కేన ప్లస్ ఉద్దిష్టం కేనోద్దిష్టం సంధి విషమం అసిధారా వ్రతం ఇదం. విషమం అసిధారా వ్రతం ఇదం అది. సో మనం ఫ్రేజెస్ గా చూద్దాము. ప్రధానం ప్రచ్ఛన్నం అంటే ఇవన్నీ అసలు ఏమిటి అంటే సంతుల యొక్క అంటే గొప్పవాళ్ళు సజ్జనుల యొక్క గుణాలు. ఇప్పుడు ఆఖరి వాక్యం చూస్తే సతాం కేనోద్దిష్టం విషమం అసిధారా వ్రతం ఇదం అంటే ఇదం విషమం అసిధారా వ్రతం అంటే ఈ విషమమైనటువంటి అంటే ఎంతో జటిలమైన ఎంతో కష్టతరమైనటువంటి అసిధారా వ్రతం. అసిధారా వ్రతం అంటే ఒక కత్తి మీద సాము అంటారు కదా, ఒక షార్ప్ కత్తి మీద నడవడం అనేటువంటి అంత కష్టమైన పని ఇది. ఒక పదునుగా ఉన్నటువంటి కత్తి మీద నడవడం ఎంత కష్టమో అది చాలా జాగ్రత్తగా అడుగేయాలి. అడుగు కొంచెం గట్టిగా పడిందో కిందకి దిగిపోతుంది కాలు. కత్తి మీద సాము అదే కత్తి మీద సాము వంటి ఈ పని ఇదం విషమం అసిధారా వ్రతం. ఈ జటిలమైనటువంటి అసిధారా వ్రతం. సతాం కేన ఉద్దిష్టం అన్నారు అంటే సజ్జనులకు కేన ఎవరి చేత ఉద్దిష్టం చెప్పబడింది, ఎవరి చేత ఉపదేశించబడినది. ఏమిటది? పైనవన్నీ చెప్పారనమాట. అవి ఏమిటి అనేది అంటే ఈ అసిధారా వ్రతం ఎంత కష్టంగా మనం చేయగలము అన్నలాంటి పనులు ఏమిటి అనేది పైన చెప్పారు. ప్రధానం ప్రచ్ఛన్నం. ప్రధానం అంటే తను ఇచ్చినటువంటిది. ప్రచ్ఛన్నం ప్రచ్ఛన్న దానం గుప్తదానంగా చేయడం అన్నమాట. అంటే తను చెప్పిన దాన్ని బయట ఎవరికి చెప్పుకోకుండా అనానిమస్ గా తమ పేరు బయటికి రాకుండా గుప్తంగా దానం చేయడం ప్రధానం ప్రచ్ఛన్నం. గృహం ఉపగతే సంభ్రమ విధిః. గృహం అంటే ఇంటికి, ఉపగతే వచ్చినటువంటి వాణి యందు, సంభ్రమ విధిః అంటే చాలా ఆశ్చర్యం గొలిపేటటువంటి విధంగా వారిని రిసీవ్ చేసుకోవడం. అతిథులను ఎంతో అద్భుతంగా వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇవ్వడం. అటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వడము. ప్రియం కృత్వా మౌనం అంటే ఇతరులకు వారికి ఇష్టమైనది చేసి, వారికి మంచి చేసి, వారికి హితాన్ని చేసి, కృత్వా మౌనం వాడికి ఇతరులకి మంచి వారికి కావాల్సిన పని చేస్తారు కానీ చేశాను అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. మౌనంగా ఉంటారు. చెప్తారు కానీ అంటే బయటికి మనం నేను ఇది చేశాను, నేను ఇగో నీకు ఇంత హెల్ప్ చేశానని, లేదు ఇగో నేను వాడికి ఎంత హెల్ప్ చేశానని 10 మంది దగ్గర చెప్పుకోవడం అలాంటి పనులు చేయరు. మంచి చేస్తారు కానీ ఎవరి దగ్గర చెప్పుకోరు. సదసి కథనం చ అపి ఉపకృతేః. సదసి అంటే సదస్సు యందు అంటే ఏదైనా సభలో నలుగురు ఉన్నప్పుడు సదసి కథనం చెప్పడం, ఉపకృతేః పొందిన ఉపకారాన్ని, అతడు పొందిన ఉపకారాన్ని
ఆ అందరి దగ్గర ఒక సదస్సులో అగో వాడున్నాడు కదా, వాడు నాకు ఎంత ఎంత సహాయం చేశాడు అని చెప్పేసి పక్కన వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళ గురించి గొప్పగా చెప్పడం. అంటే అతను చేసిన గొప్ప పని ఏమో అతను చెప్పుకోకుండా దాస్తాడు. అయితే వేరే వాళ్ళు అతనికి చేసిన సాయాన్ని కొంచెమైనా కూడా అందరి దగ్గర గొప్పగా చెప్తాడనమాట. అలా చెప్తాడు. ఇంకోటి అనుత్సేక లక్ష్మ్యాం. లక్ష్మ్యాం అంటే లక్ష్మి యందు, అంటే సంపదల యందు, ధనమునందు లేదు సంపదల యందు. అనుత్సేక దానిలో గర్వం లేకుండా, అహంకారాన్ని పొందకుండా ఉండడం అనుత్సేక. అహంకారం లేకుండా ప్రవర్తించడం సంపదలు కలిగి ఉన్నప్పుడు. నిరభిభవ సారాహ పరకథాహ. పరకథాహ అంటే ఇంకొకరి గురించి చెప్పిన మాటలు, వేరే వారి మీద అది చాడీలు లాంటివి ఎవరైనా చెప్తూ ఉంటారు కదా, అలాంటివి చెప్తూ ఉంటే, వారి గురించి నిందాపూర్వకమైన మాటలు ఎవరైనా చెప్తూ ఉంటే వాటి మీద నిరభిభవ సారాహ, వారికి ఇంకొకరి గురించి చెప్పే మాటలు ఈ నిందగా ఉండేలాంటివి అలా చెప్పకుండా ఉండటం, నింద చేయకుండా ఉండటం. సతా కేనోద్దిష్టం విషమం అసిధారావ్రతం ఇదం. ఈ విధంగా ఇవన్నీ చేస్తారు గొప్పవాళ్ళు అని, ఇలా చేయాలి అని ఈ సజ్జనులకు ఎవరు నేర్పించారు? కేన ఉద్దిష్టం, ఇటువంటి విషమమైనటువంటి ఈ అసిధారా వ్రతాన్ని ఈ విధంగా చేయాలి అని గొప్పవారికి ఎవరు బోధించారు అంటే, వారికి ఎవరు బోధించనక్కర్లేదు, వారు స్వతహాగానే ఈ గుణాలు కలిగి ఉంటారు అని చెప్పేసి చెప్పడం అన్నమాట ఇక్కడ. సరే, మన ఇది తాత్పర్యం చూద్దాం. చేసిన దానాన్ని గోప్యంగా ఉంచడం, ఇంటికి వచ్చిన అతిథిని సంభ్రమంతో స్వాగతించి మర్యాద చేయడము, సహాయం చేసి మౌనంగా ఉండటం, తాను పొందిన ఉపకారాన్ని బహిరంగంగా మెచ్చుకోవటం, ఐశ్వర్యాన్ని పొందినా గర్వం లేకుండా ఉండటం, మరొకరి గురించి నిందిస్తూ మాట్లాడకపోవడం. ఈ విధంగా కత్తి మీద సామువంతి తీక్ష్ణమైన వ్రతాన్ని సజ్జనులకు ఎవరు ఉపదేశించారు? ఈ గుణాలన్నీ వారికి స్వభావ సిద్ధంగా ఉంటాయి అని భావము. అన్వయార్థం ఇచ్చారు. ప్రచ్ఛన్నం గుప్తమైన ప్రదానం దానము, గృహం ఇంటికి, ఉపగతే వచ్చిన వాణిని, సంభ్రమ విధి సంభ్రమపూర్వకంగా స్వాగతం, ప్రియం ఉపకారము, కృత్వా చేసి, మౌనం ఊరకుండుట, చ మరియు సదసి సభాముఖంగా, ఉపకృతే పొందిన ఉపకారాన్ని కథనం చెప్పుట, లక్ష్మ్యాం సంపద కలిగినప్పుడు, అనుత్సేక నిగర్వంగా ఉండుట, పరకథాహ ఇంకొకరి గురించి చెప్పే మాటలు, నిరభిభవ సారాహ నిందాపూర్వక మాటలు లేనివై ఉండునవి, అంటే మంచి మాత్రమే చెప్పడం, చెడు చెప్పకపోవడం, విషమం కఠినమైన ఇదం ఈ అసిధారావ్రతం కత్తి మీద సాము లాంటి వ్రతము, సతాం సత్పురుషులకు, కేన ఎవని చేత ఉపదిష్టం ఉపదేశించబడింది. ఉద్దిష్టం ఉండాలి, ఉపదిష్టం అని ఇచ్చాడు ఇక్కడ నా బుక్ లో. ఓకే, సో ఇది సుభాషితాలు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా క్లియర్ గానే? అన్వయ రచనకు వెళ్దామా? కావ్య కథలో కూడా మీరు ఆన్సర్స్ అవి రాసుకోండి. నాకు కొంతమంది ఇంకా ఇచ్చినవి నా దగ్గర పెండింగ్ ఉన్నాయి, నేను చూడాల్సినవి. నేను హెచ్వి లక్ష్మీ మహోదయ గారిది చూడాలి, ఆయన హరిహరనాథ్ సాయి మహోదయ కూడా పంపించారు, అది కూడా చూడాలి. ఇంకొకరిద్దరు ఉన్నట్టున్నాయి నా దగ్గర పెండింగ్, నేను చూసి పంపిస్తాను. శైలజ గారు మీరు కూడా ఒకటి పంపించారు, నేను పంపించానా మీకు? మీరు పంపించారండి, థర్డ్ నేనే ఇంకా పంపించలేదు. ఓకే ఓకే, సరే సరే, అది ఇంకొకరిద్దరిది ఉన్నాయి నా దగ్గర, నేను అది చూసి పంపిస్తాను. ఏవి భారతి గారు కూడా ఇంకొకటి పంపినట్టున్నారు, చూస్తాను. సరే, నెక్స్ట్ అన్వయ రచన. అన్వయ రచనలో మనం భగవద్గీత శ్లోకాలు చూస్తున్నాము. ఇందులో దుర్యోధనుడు అక్కడ యుద్ధం జరుగుతున్న, అంటే యుద్ధం మొదలయ్యే ముందు ఆయన ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి పాండవ సైన్యంలో ఎవరెవరు ఉన్నారు అనేది చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు నా సైన్యంలో ఎవరున్నారో చెప్తాను అని చెప్పేసి మొదలు పెట్టాడు ముందర పాఠంలో. సో ఈ పాఠంలో ఇంకా ఎవరున్నారు అని చెప్తున్నారు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిర్జయద్రథః. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిర్జయద్రథః. ఇక్కడ పదవి భాగం చూస్తే భవాన్ భీష్మః చ కర్ణః చ కృపః చ సమితింజయః. సమితింజయః అనేది కృపుడికి ఉన్నటువంటి విశేషణం, అంటే యుద్ధమునందు ఎప్పుడూ గెలుపునే పొందేవాడు. సమితింజయః యుద్ధమునందు గెలుపునే, సమితి అంటే యుద్ధమునందు ఎప్పుడు
జయమునే పొందేవాడు సమితింజయ. ఈ కృప అనే శబ్దానికి సమితింజయ అనేది విశేషణం ఇక్కడ. అశ్వత్థామ, అశ్వత్థామ మీరు గమనించండి, అది విసర్గ లేదు. అశ్వత్థామ అనే పదము దీర్ఘం ఉన్న పదమే, విసర్గ లేదు. వికర్ణ చ, వికర్ణ తర్వాత సౌమదత్తి జయద్రథ. సోమదత్తుని కుమారుడు సౌమదత్తి. సోమదత్తుని కుమారుడు, అతని పేరు భూరిశ్రవుడు. ఆ భూరిశ్రవుడిని సౌమదత్తి అంటున్నారు. ఆ విసర్గ కాస్త పక్కన జయద్రథలో జ పైన రేఫగా మారింది, విసర్గ సంధి. జయద్రథ. కొంతమంది కొన్ని వర్షన్స్ లో భగవద్గీతలో మనకి జయద్రథ బదులు సౌమదత్తిర్ తదైవచ అని చెప్పేసి ఉంది. బట్ మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన వర్షన్ ఇదే కాబట్టి జయద్రథతోని మనం ప్రొసీడ్ అవుదాం. మహోదయ, ఇక్కడ సమితింజయ అన్నప్పుడు ఇది సంధిలాగా ఏమన్నా ఉందా మహోదయ? ఇది సమితిన్ ప్లస్ జయ. జయ అది మన సమితిన్ ప్లస్ జయ కానీ మనకి పరసవర్ణ లాంటిదా? పరసవర్ణ సంధి కన్నా ఇది సమాసంగా తీసుకుందాం. సమాసంగా చెప్పుకోవాలి. సమితి యందు జయమును పొందినవాడు, పొందేవాడు. ధన్యవాదాలు. సరే, సో తాత్పర్యం. ఇప్పుడు తన సైన్యంలోని నాయకుల పేర్లను దుర్యోధనుడు ద్రోణాచార్యునితో చెబుతాడు. భవాన్ అంటే మీరు, భీష్మశ్చ భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయశీలుడగు కృపుడు అంటే ఈ సమితింజయ అంది కదా, యుద్ధంలో జయశీలుడగు కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడు, జయద్రథుడు. సోమదత్తుని కుమారుడు తర్వాత కామ లేకపోతే పెట్టుకోండి. సోమదత్తుని కుమారుడు జయద్రథుడు కాదు, సోమదత్తుని కుమారుడు కామ జయద్రథుడు ఉన్నారు. అతని పేరు భూరిశ్రవుడు. సో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు 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 అని పేర్లు చెప్పాడు. ఇందాక ముందర మన శ్లోకాల్లో పాండవ సైన్యం గురించి చెప్తున్నప్పుడు ఏ విధంగా అయితే కాశీరాజశ్చ ఇంకా ద్రుపదశ్చ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ఉత్త పేర్లు మెన్షన్ లిస్ట్ అవుట్ చేస్తే మనం ఏమనుకున్నాము, అస్థి సంతి అన్న అధ్యాహారం చేసుకోవాలి. అక్కడ బహువచన శబ్దాలు ఉంటే సంతి అని తీసుకుంటాము, లేదు ఏకవచన శబ్దాలు కేవలం పేర్లు కాశీరాజ, ద్రుపద ఈ విధంగా పేర్లు ఇస్తే మన అస్థి అన్న క్రియాపదాన్ని అధ్యాహారంగా చేసుకొని కహ అస్థి, సో కాశీరాజ అస్థి ఆ విధంగా చేశాం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ వీళ్ళు ఆయన ఓన్లీ లిస్ట్ అవుట్ చేశాడు పేర్లు, మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, ఇవన్నీ వీళ్ళందరూ అని అన్నాడు. అంటే వీళ్ళందరూ ఉన్నారు అని చెప్తున్నాడు. ఉన్నారు అని చెప్పినప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా ఏకవచనంలోనే ఉన్నాయి. భవాన్, భీష్మ, కర్ణ, కృప అన్ని ఏకవచనమే. కాబట్టి అస్థి అన్న క్రియాపదాన్ని మనం అధ్యాహారం చేసుకున్నాం. భవాన్ అస్తి, భీష్మ అస్తి, కర్ణ అస్తి, కృప అస్తి. సో అస్థి అన్న అధ్యాహారం చేసుకొని కహ అస్తి, భవాన్ అస్తి, పునః కహ అస్తి, భీష్మ అస్తి, ఆ విధంగా అన్ని రాసుకుంటూ వెళ్తాం. సో అస్థి అన్న క్రియాపదానికి కర్త ఎవరు? ప్రథమ విభక్తిలో ఉన్నవన్నీ కర్తలే. ఇక్కడ ప్రథమ విభక్తిలో ఏమేమి ఉన్నాయి? భవాన్ ఉంది, భీష్మ ఉంది, కర్ణ, కృప, సమితింజయ కూడా ప్రథమ విభక్తియే, అయితే కృపకి ఉన్నటువంటి విశేషణం. అశ్వత్థామ ప్రథమ విభక్తి, వికర్ణ ప్రథమ విభక్తి, సౌమదత్తి ప్రథమ విభక్తి, జయద్రథ కూడా ప్రథమ విభక్తి. ఇలాంటి శ్లోకాలు కనుక మీకు అన్వయ రచనలో వస్తే కళ్ళు మూసుకొని అటెంప్ట్ చేయండి. అసలు వదిలిపెట్టే ఛాన్స్ లేదు, అసలు వదలకండి. ఎందుకంటే చాలా ఈజీ. అవ్యయాలు చకారం తప్పించి మీకు అందులో అన్ని ప్రథమ విభక్తి పదాలే. మీకు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సమితింజయ అనేది కృపుడికి ఉన్న విశేషణం అన్న ఒకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇటువంటి అన్వయ రచన పద్యాలు మాత్రం వస్తే మాత్రం మీకు అది ఒక షూర్ షార్ట్ క్వశ్చన్ అనమాట. అది ఆన్సర్ మంచి ఖచ్చితంగా బాగా రాయగలను అనేలాంటి క్వశ్చన్. ఇవి వదలకుండా అటెంప్ట్ చేయండి. మేడం ఇక్కడ సౌమదత్తుని యొక్క కుమారుడు అని వచ్చినప్పుడు షష్ఠీ విభక్తి అవదండి, అది ప్రథమ విభక్తి కాదు. సోమదత్తుని కుమారుడు సౌమదత్తి. సోమదత్తి లేదు చూడండి, అంటే దశరథుని దాశరథి. దీని తద్దితాంతం అంటారు. మనం కోవిదలో నేర్చుకుంటాము. తద్దితాంతం అంటారు. అంటే కుంతి యొక్క కుమారుడు కౌంతేయుడు, దశరథుని కుమారుడు దాశరథి. మీరు చూస్తే మొదటి అక్షరం వృద్ధి పొందుతోంది, అది దీర్ఘం అవుతోంది. అలాగా సోమదత్తుని కుమారుడు సౌమదత్తి ఆయన పేరు అంతే. సో ఇప్పుడు ఇవన్నీ ప్రథమ విభక్తి శబ్దాలు. మహోదయ్, ఒక చిన్న డౌట్. ఇక్కడ సమితింజయ అంటే కృపునికి విశేషణమా మహోదయ్? అవునండి, అదే చెప్పిన అప్పటి నుంచి. ఓకే, ధన్యవాదాలు. సరే,
ఇప్పుడు ఆయన మొత్తానికి అన్వయ రచన చూస్తున్నాం మనం. ఏ సంతి తాన్ బ్రవీమి అనే దుర్యోధనను ముందు శ్లోకంలో చెప్పేశాడు. అందుకే అస్థి అనే క్రియాపదాన్ని ఇక్కడ అధ్యాహారం చేసుకోవాలి. సో అస్థి క్రియాపదం అయింది. ఇప్పుడు మిగతావన్నీ ప్రథమా విభక్తి పదాలు అనుకున్నాం కదా. సో కహ అస్తి శ్లోకంలో ఉన్న ఆర్డర్లో చూసుకుంటూ వెళ్తే కహ అస్తి భవాన్ అస్తి, పునః కహ అస్తి భీష్మః అస్తి, పునః కహ అస్తి కర్ణః అస్తి, పునః కహ అస్తి కృపః అస్తి. ఇప్పుడు కృపుడికి ఒక విశేషణం ఉంది కాబట్టి కీదృశః కృపః, అప్పుడు సమితింజయః. మళ్ళీ పునః కహ అస్తి అశ్వత్థామ, పునః కహ అస్తి వికర్ణః, పునః కహ అస్తి సౌమదత్తిః, పునః కహ అస్తి. ఇక్కడ జయద్రథః చ అని రాసుకున్నాం అనుకోండి. మనం రాసుకున్నప్పుడు చివరిలో అంటే ఇక్కడ మనకి ఇవ్వలేదు జయద్రథః చ అని, బట్ మనం రాసేటప్పుడు మరియు జయద్రథుడు అని మనం రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో అది అన్వయ రచన. ఇది చాలా ఈజీగా ఉంది కదా అన్వయ రచన. దీనిలో ఏమైనా డౌట్లు ఉన్నాయా? సరే, తర్వాత చూసేద్దాం అయితే. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇక్కడ అన్ని కూడా విడివిడిగానే ఉన్నాయి, పద విభాగాలు ఏమీ అక్కర్లేదు. తాత్పర్యం ఏంటి అంటే, నా కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి ఎంతో మంది వీరులు ఇక్కడ ఉన్నారు. మదర్థే అంటే నా కొరకై, త్యక్త జీవితాః త్యాగం చేయడానికి అంటే ప్రాణాలు త్యాగం చేసి మరి వాళ్ళు యుద్ధానికి వచ్చిన వాళ్ళు, బహవః శూరాః చాలా ఇంకా ఎంతో మంది వీరులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు? సర్వే నానాశస్త్ర ప్రహరణాః రకరకాల శస్త్రాలను ప్రయోగించటంలో నిపుణులుగా ఉన్నారు. యుద్ధ విశారదాః యుద్ధంలో ఆరితేరి ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు పాండవ సైన్యం గురించి ముందర చెప్పాడు, వాళ్ళున్నారు వీళ్ళున్నారు అనేసరికి నువ్వు వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటున్నారేమో. అస్మాకం సైన్యే ఏ సంతి తాన్ బ్రవీమి త్వం నిబోధ అనుకుంటూ చెప్పాడు. నేను చెప్తాను నువ్వు తెలుసుకో అనుకుంటూ చెప్పడం మొదలు పెట్టాడు. వీళ్ళున్నారు అని భీష్ముడు, కర్ణుడు, కృపుడు వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పారు. వీళ్ళే కాక ఇంకా అనేక మంది నా కోసం ప్రాణాలు త్యాగం చేసి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. యుద్ధ విశారదులు, నానా శస్త్ర ప్రహరణాః రకరకాల శస్త్రాలలో ఆరితేరిన వారు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ సంతి, అస్థి అనే క్రియాపదాలని మళ్ళీ మనం అధ్యాహారం చేసుకుంటాం. ఇక్కడ అన్యే శూరాః త్యక్త జీవితాః ప్రహరణాః విశారదాః సర్వే అన్ని బహువచనమే. సో ఇక్కడ మనం సంతి అన్న క్రియాపదాన్ని అధ్యాహారం చేసుకుంటాం. తర్వాత ఏంటి మిగతా పదాలు ఏమిటి? అన్యే ప్రథమా విభక్తి, బహవః ప్రథమా విభక్తి, బహవః శూరాః కదా, శూరాః ప్రథమా బహువచనం కాబట్టి బహవః కూడా ప్రథమా బహువచనం. మదర్థే ఒకటి సప్తమి, త్యక్త జీవితాః అంటే ఈ శూరాః ఇటువంటి బహవః శూరాః అన్నాడు. అన్యే చ బహవః శూరాః ఈ శూరుల గురించి, ఇవి శూరులు అన్న పదానికి ఇవన్నీ త్యక్త జీవితాః ఒకటి దానికి విశేషణం అవుతుంది. శూరాః అన్నదానికి మదర్థే త్యక్త జీవితాః నా గురించి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి శూరులు అని చెప్తున్నాడు. బహవః శూరాః. తర్వాత వారందరూ ఉన్నారు అన్నాడు. తర్వాత రెండో వాక్యంలో కూడా నానా శస్త్రప్రహరణాః సర్వే, ఇంకా చాలా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు అంటే నానా శస్త్ర ప్రహరణాః ఉన్నారు, యుద్ధ విశారదులు కూడా ఉన్నారు. ఈ సర్వే శబ్దానికి నానా శస్త్ర ప్రహరణాః యుద్ధ విశారదాః అన్నది విశేషణం అవుతుంది. సో ఇప్పుడు మన అన్వయ రచన చూసేటైతే ఈ శ్లోకంలో సంతి అనే క్రియాపదాన్ని 2 సార్లు అధ్యాహారం చేస్తే అన్వయ రచన సులభం అవుతుంది. ఎందుకంటే పైన ఒక వేరే లైన్, కింద ఒక వేరే లైన్. అన్యే అన్న దానికి పైన చెప్పాడు, కిందేమో సర్వే అంటే వేరే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారన్నాడు. వీళ్ళందరూ కూడా సర్వే అని, వీళ్ళందరూ కూడా పైన వరకు చెప్పిన వాళ్ళు, అన్యేలో నేను చెప్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అని చెప్తున్నాడు. సో 2 వేరే వేరే వాక్యాలుగా ఉన్నాయి కాబట్టి పైన దానికి సంతి అన్న ఒక అధ్యాహారం, కింద దానికి సంతి అన్న ఒక అధ్యాహారం. సో సంతి క్రియాపదం అధ్యాహృతం. కే సంతి ఫస్ట్ ఎవరున్నారు? అన్యే బహవః అన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేయొచ్చు, అన్యే బహవః అని రెండింటిని కలిపి ఒక విశేషణంగా చెప్పారు.
లేదంటే మనం ఏం చేయొచ్చు, బహవః కే సంతి అంటే బహవః సంతి, కీదృశాః బహవః అన్యే బహవః, అప్పుడు కీదృశాః అన్యే శూరాః, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. లేదు రెండు పదాలు కలిపి ఇక్కడ ఇచ్చినట్టు కే సంతి అన్యే బహవః సంతి, ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పి కూడా రాసుకోవచ్చు. కీదృశాః అన్యే శూరాః. పునః కీదృశాః శూరులు ఇంకా ఎటువంటి వారు, త్యక్త జీవితాః ప్రాణాన్ని త్యాగం చేసిన వారు. కస్యార్థే ఎవరి కొరకు త్యాగం చేసిన వాళ్ళు, కస్య అర్థే షష్ఠిలో. సో మదర్థే, ఈ మత్ అనేది అక్కడ నా కొరకు అని చెప్పేటప్పుడు మామూలుగా అయితే మమ అన్న శబ్దం ఉంటుంది షష్ఠిలో, కానీ ఎప్పుడైతే నా కొరకు అని చెప్తున్నారో అప్పుడు మదర్థే అని చెప్పేసి ప్రయోగం ఉంది. సో కస్యార్థే త్యక్త జీవితాః, మదర్థే త్యక్త జీవితాః, అటువంటి వారందరూ ఉన్నారు అని మొదటి వాక్యం. తర్వాత రెండో వాక్యంలో వచ్చేసరికి మళ్ళీ కే సంతి, సంతి అధ్యాహారం, కే సంతి సర్వే సంతి, వీళ్ళందరూ ఉన్నారు. ఎటువంటి వారు వాళ్ళు, కీదృశా సర్వే నానాశస్త్ర ప్రహరణాః. ఇంకొక విశేషణం కూడా ఇచ్చారు, పునః కీదృశాః యుద్ధ విశారదాః, వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం. ఇందులో ఏమైనా సందేహం ఉందా? బహవ అంటే ఏంటి మేడం? ఏదండి? బహవ అంటే బహవః అంటే ఎంతో మంది అని. బహు మనం బహు ఉత్తమం అని నేను అంటున్నానా మిమ్మల్ని? అవునవునవునండి. అది బహవః, బహవః జనాః అంటే బహువచనం అన్నమాట. బహు శబ్దానికి బహువచనం బహవః. బహవః శూరాః అన్నమాట, అంటే ఎక్కువ, ఇంకా ఎంతో మంది శూరులు అని చెప్తున్నాం అక్కడ. ధన్యవాదాః అని చెప్పినప్పుడు బహవః ధన్యవాదాః అనే ప్రయోగం మనం చేస్తూనే ఉంటాం. మస్తు. తర్వాత ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా? మూడో దానికి వెళ్ళిపోదామా? సరే, మూడో శ్లోకం చూస్తే, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అంటే ఇక్కడ మనకి అపర్యాప్తం పర్యాప్తం, ఇవి పర్యాప్తం అస్తి, అపర్యాప్తం అస్తి అని అర్థం. ఈ అపర్యాప్తం పర్యాప్తం అన్నదానికి రెండు అర్థాలు చెప్పారు. రెండు విధాలుగాను మనం అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ వ్యాఖ్యానాల్లో రెండు వేరు వేరు విధాలుగా అర్థాలు చెప్పారు. ముందు పదవి భాగం చూస్తే, అపర్యాప్తం తత్ అస్మాకం బలం భీష్మ అభిరక్షితం, అంటే భీష్మేణ అభిరక్షితం, భీష్మాభిరక్షితం అయింది. ఇది సమాస పదం కాబట్టి మనం ఒక్కటిగానే రాసుకుంటాము, భీష్మేణ అభిరక్షితం. సో బలం అన్నది నపుంసకలింగం, అందుకని బలం భీష్మాభిరక్షితం అన్నాడు. అక్కడ నపుంసకలింగంలో చెప్పారు. పర్యాప్తం తు ఇదం త్విదం అయింది. ఏ సందండి? ఎణసంది. ఎణసంది. తు ప్లస్ ఇదం త్విదం అనేది ఎణసంది. పర్యాప్తం తు ఇదం ఏతేషాం బలం భీమాభిరక్షితం, అంటే వాళ్ళ కౌరవుల యొక్క సైన్యాధిపతి భీష్ముడు కాబట్టి భీష్మేణ అభిరక్షితం, భీష్ముడి చేత రక్షించబడుతున్నది అని చెప్పేసి చెప్పారు. అయితే ఈయనకి ఎప్పుడు, దుర్యోధనుడికి ఎప్పుడు భీముడు అంటేనే కోపం. అతనికి ప్రధాన శత్రువు భీముడే కాబట్టి భీముడి చేత అభిరక్షిస్తబడుతున్నది అని ఒక విధంగా ఒక వ్యంగ్యంతో చెప్పాడనమాట. పాండవ సైన్యం, నిజానికి ఆయన భీముడు కాదు, దృష్టద్యుమ్నుడు వాళ్ళ సైన్యాధిపతి పాండవులకు. కానీ ఇక్కడ వాళ్ళ సైన్యాధిపతి అయిన భీష్ముడు గురించి చెప్తున్నారు, అక్కడేమో భీముడు గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రధాన శత్రువు భీముడు కాబట్టి దుర్యోధనుడికి భీముడి చేత అభిరక్షితం అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు. ఇంతకీ అర్థం ఏమిటి అంటే, సేనాధిపతి అయిన భీష్మాచార్యునిచే రక్షించబడిన మన ఈ బలము, అస్మాకం బలం తత్ అస్మాకం బలం, మన ఈ బలము అపరిమితమైనది. ఇప్పుడు మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం అక్కడ కురుక్షేత్రంలో యుద్ధం చేశారట. దానిలో 11 అక్షౌహిణుల సైన్యము కౌరవులదేట, 7 అక్షౌహిణుల సైన్యము పాండవుల తరఫున యుద్ధం చేశారు. ఈ 11 అక్షౌహిణుల సైన్యం అంటే అసలు అది అంటే కొన్ని లక్షల 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 మంది అనమాట. అసలు ఆ లక్షల మందిలో అంటే వాళ్ళ తరఫున అసలు అనంతమైన సైన్యం ఉన్నట్టు 11 అక్షౌహిణుల సైన్యం అంటే.
సరే, భీష్మునిచే రక్షించబడిన శత్రువుల సైన్యం పరిమితంగా ఉంది. కౌరవ సైన్యం 11 అక్షౌహిణులు, పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు కాగా తమ సైన్యమే పెద్దదని చెప్పడం దుర్యోధనుని ఆశయము. సో అపర్యాప్తం అంటే అసలు అంతులేనటువంటిది, పర్యాప్తం అంటే లిమిటెడ్, అపర్యాప్తం అంటే అంతులేనటువంటిది, లిమిట్ లేనంతమంది, అంతమంది. తద్ అస్మాకం బలం, మన యొక్క బలము, మన యొక్క సైన్యము, భీష్ముడి చేత రక్షించబడుతున్న మన యొక్క సైన్యము అపర్యాప్తం అంటే అసలు లిమిట్లెస్ గా ఉంది, అనంతంగా ఉంది. పర్యాప్తం తు ఇదం ఏతేషాం బలం భీమాభిరక్షితం, ఈ భీముడి చేత రక్షించబడుతున్న పాండవ సైన్యం ఏదైతే ఉందో, ఏతేషాం బలం, ఈ వీరి బలము, వీరి సైన్యం ఏదైతే ఉందో పర్యాప్తం అన్నాడు. అంటే కొంచెం పర్యాప్తంగా, లిమిట్ గానే ఉంది, చాలా కొంచెం తక్కువగానే ఉంది మనకంటేను అని చెప్పడం ఒకటి. ఇంకొక వ్యాఖ్యానం ఏంటి అంటే పర్యాప్తం అంటే మనల్ని ఓడించడానికి వాళ్ళ సైన్యము పర్యాప్తం, సరిపోతుంది, సఫిషియంట్ టు బీటస్ అని. మనల్ని ఎదిరించడానికి వాళ్ళ సైన్యం తక్కువ ఉన్నా ఈ 11 అక్షౌహిణులను ఎదుర్కోవడానికి సమర్థులు వీళ్ళు అని చెప్పడం. అయితే అపర్యాప్తం అంటే ఆ అర్థంలో ఎలా చెప్పారు, మనది 11 అక్షౌహిణుల సైన్యం ఉన్నా ఈ 7 అక్షౌహిణుల పాండవ సైన్యాన్ని మనం ఎదుర్కోలేము అన్న విధంగా చెప్పాడు. అక్కడ కూడా ఒక వ్యంగ్యం ఉంది అని చెప్పేసి ఒక వ్యాఖ్యానంలో చెప్పబడింది, భగవద్గీత వ్యాఖ్యానంలో. సో మనకు 2 అర్థాలని మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. తర్వాత పర్యాప్తం అపర్యాప్తం అను పదాలకు వ్యాఖ్యాతలు వేరే విధంగా కూడా అర్థం చెప్పారు. పర్యాప్తం అంటే శత్రువులను ఓడించడానికి సమర్థమైనది, అపర్యాప్తం అంటే సమర్థవంతం కాదు అని వారి ఆశయం. ఈ విధంగా 2 అర్థాలు చెప్పారు. ఒకటేమో వాళ్ళది లిమిటెడ్ సైన్యం, మనది అన్లిమిటెడ్ సైన్యం అని చెప్పడం ఒకటి. ఇంకొకటి వాళ్ళ తక్కువ ఉన్నా మనల్ని ఓడించగల సమర్థులు వాళ్ళు, మనని ఇంత సైన్యం ఉన్నా వాళ్ళని ఓడించడానికి సమర్థవంతులం కాము అని చెప్పడము ఒక ఉద్దేశం అని 2 విధాలుగాను చెప్పారు. సో ఇందులో చూస్తే పైన అపర్యాప్తం అస్తి అనేది అక్కడ అధ్యాహారం, కింద పర్యాప్తం అస్తి అనేది కింద అధ్యాహారం, 2 వాక్యాల్లోనూ. కొందరు పైన వాక్యం చూస్తే అస్తి అనేది క్రియాపదము, తర్వాత ఏది ప్రథమ విభక్తిలో ఉంది, ఏది కర్త అంటే బలం అనేది అక్కడ యాక్చువల్గా ప్రధాన కర్త. అది బలం అస్తి. ఎలాంటి బలం ఉంది, అపర్యాప్తం అస్తి. అస్మాకం, ఎవరి యొక్క బలము, అస్మాకం బలం. సో అది షష్ఠిలోకి వెళ్ళిపోతుంది. మరి తత్ బలం, తత్ మళ్ళీ ప్రథమ విభక్తి. భీష్మాభిరక్షితం కూడా బలం యొక్క విశేషణమే కాబట్టి అది కూడా ప్రథమ విభక్తిలో ఉంది. సో అపర్యాప్తం, తత్, బలం, భీష్మాభిరక్షితం 4 కూడా ప్రథమ విభక్తి. అస్మాకం బలం, మన యొక్క బలము అన్నాడు కాబట్టి అది షష్ఠి విభక్తి అవుతుంది. వీటిలో ప్రధాన కర్త మాత్రం బలం. ఎటువంటి బలం అన్నప్పుడు అపర్యాప్తము, పునః కీదృశ తత్, పునః కీదృశ భీష్మాభిరక్షితం ఇలా రాసుకోవాలి. అలాగే 2వ వాక్యానికి వచ్చేసరికి మళ్ళీ అస్తి అధ్యాహారము, ప్రథమ విభక్తిలో ఉన్నది పర్యాప్తం, ఇదం, ఏతేషాం అనేది మళ్ళీ షష్ఠి విభక్తి. సో ఏతేషాం బలం, షష్ఠి బహువచనం అయింది. ఏతేషాం బలం, అస్మాకం కూడా షష్ఠి బహువచనం ఇందాక నేను చెప్పాను. భీమాభిరక్షితం, అది భీమాభిరక్షితం కూడా ప్రథమ విభక్తి. బలంకి ఉన్నటువంటి విశేషణాలు 2వ లైన్లో పర్యాప్తం, ఇదం, భీమాభిరక్షితం, ఇవన్నీ బలంకి ఉన్నటువంటి విశేషణాలు. అవ్యయమేమో తు అన్నది అవ్యయం. సో అన్వయ రచన ఎలా రాస్తాం, అస్థి అనేది మొదటి వాక్యానికి ముందర అస్థి అనే అధ్యాహారం తీసుకొని కిం అస్తి, బలం అనేది నపుంసకలింగం కాబట్టి కిం అస్తి అని అడిగితే బలం అస్తి. ఇక్కడ మనం కీదృశం బలం అని రాసి తత్బలం అని తర్వాత రాసుకోవచ్చు, లేదు కిం అస్తి తత్ బలం అని ఒక్కసారిగా బుక్ లో ఇచ్చినట్టు కూడా రాయొచ్చు. అంటే ఆ బలము అని చెప్పి అలా ఇచ్చేసాడు. లేదు మనం అలా రాయలేదు, కిం అస్తి బలం అస్తి, కీదృశం బలం అస్తి తత్ బలం, కీదృశం అస్తి పునః కీదృశం అస్తి అపర్యాప్తం, పునః కీదృశం బలం భీష్మాభిరక్షితం. ఈ విధంగా రాసుకొని అప్పుడు ఎవరి యొక్క బలం, మనం షష్ఠి విభక్తి పదం రాసుకోవాలి కదా. సో కేశాం బలం అంటే అస్మాకం బలం. ఇక్కడికి మొదటి వాక్యం అయింది. తర్వాత 2వ వాక్యంలో కూడా ఇందాకట్లాగానే అస్థి అధ్యాహారము, ఇక్కడ కూడా మొదట కిం అస్తి అని బలం రాసుకొని కీదృశం బలం ఇదం బలం రాసుకోవచ్చు, లేదు కిం అస్తి అన్నప్పుడే ఇదం బలం 2 కలిపి రాయొచ్చు. కీదృశం అస్తి పర్యాప్తం, పునః కీదృశం బలం అస్తి భీష్మాభిరక్షితం, కేశాం బలం ఏతేషాం బలం.
సో ఈ విధంగా దీనికి అన్వయ రచన. ఇందులో కూడా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇది చాలా లెంతీగా ఉంది. ఇంత లెంతీగా రాయాల్సిందే కదా మహోదయ్ ఎగ్జామ్ లో? ఇది ఇంకా చాలా చిన్నవేనండి. ఇంకా కొంచెం ఇంకొంచెం డీప్ గా వెళ్ళాక ఇంకొంచెం కష్టమైన ఉంటాయి. ఇది ఇంకా చాలా సింపుల్ గానే ఉన్నట్టే కదా. ప్రథమ విభక్తి పదాలే ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ బలం అన్న పదానికి ఉన్న విశేషణాలే ఎక్కువ ఉన్నాయి. ఒక్క షష్ఠి విభక్తి మాత్రం ఉంది. 2 వాక్యాలు ఉన్నాయి కాబట్టి 2 సార్లు క్రియాపదం అధ్యాహారం చేసుకొని దాన్ని విడిగా దీన్ని విడిగా రాస్తున్నాం అంతే కదా. సరే, ఇప్పుడైతే మనం సంధుల్లోకి వెళ్దాము. సంధుల్లో ఇప్పుడు మనం అనునాసిక సంధి చూద్దాము. ఒక నిమిషం స్క్రీన్ చూస్తాను. స్క్రీన్ కనిపిస్తోందా అందరికి? ఓకే, అనునాసిక సంధిలో ఇప్పుడు మనకి పూర్వపదంలో అనునాసిక సంధిలో ఏముండాలి? వర్గీయ వ్యంజనాలు ఉండాలి. అంటే కవర్గాక్షరం కానీ, చవర్గాక్షరం కానీ, టవర్గాక్షరం కానీ, తవర్గాక్షరం కానీ, పవర్గాక్షరం కానీ, ఈ 25 అక్షరాల్లో ఏదైనా ఉండొచ్చు. దానికి పరంగా ఏమి రావాలి? వర్గాల యొక్క అనునాసికలు. ఏ అనునాసికైనా ఏ వర్గాక్షరానికైనా పరం అవ్వచ్చు, కానీ అనునాసిక పరంగా రావాలి. పూర్వపదంలో ఆఖరిలో మాత్రం ఏదో ఒక వర్గీయ వ్యంజనం ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఆ వర్గీయ వ్యంజనము అనునాసికగా మారుతుంది. ఆ వర్గం యొక్క అనునాసికగా మారుతుంది. అంటే పూర్వపదంలో అక్షరము ఏ వర్గంలోని అక్షరమో ఆ వర్గంలో అనునాసికంగా మారిపోతుంది అనమాట. అంటే కవర్గాక్షరం పూర్వపదాంతంలో ఉందనుకున్నాం, దానికి ఏ అనునాసికం పరమవ్వడానికి ఏదన్నా పరం అవ్వచ్చు. కానీ కవర్గాక్షరానికి ఏదో ఒక అనునాసిక పరమైతే కవర్గంలో అనునాసికగా మారిపోతుంది. అంటే కగ ఉంది కదా, అలా మారిపోతుంది. చవర్గాక్షరం ఒకవేళ పూర్వపద అంతంలో ఉండి దానికి ఏదో ఒక అనునాసిక ఏ అనునాసిక పరమైనా పర్వాలేదు. చవర్గాక్షరానికి పరమైతే ఆ చవర్గాక్షరం చవర్గం యొక్క అనునాసిక అయినటువంటి జ్ఞాగా మారుతుంది. టవర్గాక్షర అక్షరానికి ఒకవేళ అనునాసిక పరమైతే ఆ టవర్గాక్షరము నాగా మారుతుంది. టవర్గాక్షరానికి అనునాసిక పరమైతే టవర్గాక్షరం నాగా మారుతుంది. పవర్గాక్షరానికి పరమైతే మాగా మారుతుంది. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఇది. మన ఇందాక ఒక శ్లోకంలో వచ్చింది కదా, తన్మిత్రం, సుభాషితంలో అనుకుంటాను అదే కదా, తన్మిత్రమైన తన్మిత్రం ఆపది సుఖే చ సమక్రియం యత్ సుభాషితంలో వచ్చింది. తన్మిత్రం అక్కడ తత్ ప్లస్ మిత్రం తన్మిత్రం అయింది అనుకున్నాం. అంటే తత్ లో ఆ మొదటి పదంలో ఉన్నటువంటి తవర్గాక్షరం ఉంది. అంటే తత్ అనేది తకారం ఏదైతే ఉందో తవర్గాక్షరం. తత్ ప్లస్ మిత్రం అని వచ్చింది అంటే మకారం పరమైంది. అంటే ఏదో ఒక అనునాసిక పరమైంది. పరమైనప్పుడు ఆ తత్ ఏమైంది? తవర్గం యొక్క అనునాసికగా మారిపోయింది. అంటే తా ఏమైంది? తత్తా దద్ద నాగా మారిపోయింది. సో తత్ ప్లస్ మిత్రం తన్ ప్లస్ మిత్రం అయ్యి తన్మిత్రంగా మారిపోయింది. ఓకేనా? క్లియర్ ఇది? క్లియర్. ఓకే, సో ఒకసారి మనం టెక్స్ట్ బుక్ లోకి వెళ్ళి ఆ ఉదాహరణలు వాక్యాలు చూసేద్దాం. చూసాక టైంని బట్టి ఇంకొక సంధి చూద్దాం. ఓకే, ఒకసారి ముందర అనునాసిక సంధి నియమాలు చూద్దాము. చూశాక ఆ వాక్యాల్లోకి వద్దాం. అనునాసిక సంధి నియమాలు: వర్గీయ వ్యంజనాలకు అనునాసికాలు అంటే వర్గ పంచమాక్షరాలు పరమైతే ఆయా వర్గాల అనునాసికలే ఆదేశంగా వస్తాయి. ఈ అనునాసికాదేశాలు వికల్పంగా వస్తాయి. అనునాసికాది ప్రత్యయాలు పరంగా వస్తే మాత్రం సంధి నిత్యము. అంటే ఎప్పుడైతే వేరే పదంగా ఉందో అప్పుడు అది వికల్పం అవుతుంది. అంటే వాక్ ప్లస్ మూలం అన్నప్పుడు సంధి జరిగి వాంగ్మూలం అవ్వచ్చు, వాగ్ మూలం అని కూడా ఉండొచ్చు. అంటే వాక్ ప్లస్ మూలం ఉన్నప్పుడు సంధి జరిగి వాంగ్ మూలంగాను మారచ్చు. అంటే కావర్గం యొక్క అనునాసిక వాంగ్ వచ్చి వాంగ్ మూలం అవ్వచ్చు. లేదు సంధి జరగకుండాను వాక్ ప్లస్ మూలం మకారం అక్కడ ఏమిటి? మృదు వ్యంజనం కాబట్టి
వాక్ మూలం కాస్త వాగ్మూలమై జస్వ సంధి అయి జస్వ సంధితో ఆగిపోయింది. అలా కూడా అవ్వచ్చు. లేదు ఈ అనునాసిక సంధి వచ్చి రావచ్చు. అయితే ఎప్పుడైతే అది ప్రత్యయమో, అంటే మాత్రం అనేది ఒక ప్రత్యయం. సో తద్ ప్లస్ మాత్రం ఉన్నప్పుడు మాత్రం అది నిత్యంగా జరిగి తీరుతుంది. అంటే ఒక ప్రత్యయాంత పదం ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఒక సుప్ ప్రత్యయము, ఒక థింగ్ ప్రత్యయము, ఏదో ఒక ప్రత్యయం, కృత్ ప్రత్యయము ఏదన్నా చేరినప్పుడు మాత్రం అది ఖచ్చితంగా నిత్యంగా సంధి జరగాలి. అంటే మ్యాండటరీ అన్నమాట. అక్కడ అదొక ప్రత్యయం చేరితే, అంటే సుప్ ప్రత్యయం చేరడం వల్ల వచ్చిన సంధి అనుకోండి. ఇప్పుడు మాత్రం అన్నది ఒక అనునాసిక ప్రత్యయం. అప్పుడు తత్ ప్లస్ మాత్రం అయినప్పుడు సంధి డెఫినెట్ గా జరిగి తీరాలి. జరిగి తన్ మాత్రం అన్న ఒక రూపమే వస్తుంది. అయితే మూలం అన్నది డిఫరెంట్ పదం. వాక్ మూలం దే ఆర్ 2 డిఫరెంట్ వర్డ్స్. అక్కడ అది ప్రత్యయాంతం కాదు కాబట్టి అక్కడ ఆప్షనల్, సంధి వికల్పం. సంధి జరిగితే జరగచ్చు, లేకపోతే లేదు. సంధి జరిగితే వాంగ్ మూలం అని మొదటి ఇచ్చిన రూపం వస్తుంది, అంటే అనునాసికతో వచ్చినటువంటి రూపం వస్తుంది. సంధి జరగకపోతే, అనునాసిక సంధి జరగకపోతే అక్కడ జస్త్ర సంధి అయిపోయి వాగ్మూలం అన్న రూపం వచ్చేస్తుంది. ఇది దానికి ఇచ్చిన నియమాలు. ఇక వాక్యాలు చూస్తే ఈ కింది ఉదాహరణలు పరిశీలించండి. జగన్నాథస్య మందిరం పూర్యాం అస్తి, అంటే జగన్నాథుని యొక్క మందిరము పూరి యందు ఉన్నది. జగన్నాథస్య, జగన్నాథ అంటే జగత్ ప్లస్ నాథ, జగన్నాథ. తకారానికి అంటే త అనే వర్గీయ వ్యంజనానికి అనునాసిక అయినటువంటి నా పరమైంది. త ప్లస్ నా అవ్వడం వల్ల ఆ త నాగా మారిపోయింది. తథ దద్ద నా కదా, తా యొక్క అనునాసిక నా కాబట్టి దానికి తాకి తా అనే వర్గీయ వ్యంజనానికి ఏ అనునాసిక పరమైనా అది ఎప్పుడు నాగానే మారుతుంది. సో జగత్ ప్లస్ నాథ జగన్నాథ అయింది. షణ్ముఖ, షట్ ప్లస్ ముఖ, ట ప్లస్ మ అన్నమాట. సో ట అనేది వర్గీయ వ్యంజనం ట, దానికి మ అనే అనునాసికం పరమైంది. సో ట ప్లస్ మ అప్పుడేమవుతుంది, టా ట వర్గం యొక్క అనునాసికగా మారిపోతుంది, అంటే టట్ట డడ్డ నాగా మారుతుంది. ముఖ అలాగే ఉంటుంది. సో షట్ ప్లస్ ముఖ షణ్ముఖ అవుతుంది అన్నమాట. తర్వాత ఇదేంటి, షణ్ముఖ శివస్య పుత్ర, షణ్ముఖుడు శివుని యొక్క కుమారుడు. తర్వాత మూడో వాక్యం చూస్తే దింగ్ నాగా నామ దిగ్గజాహ. దింగ్ నాగా, నాగా అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. అమర్ కోసం ప్రకారం నాగా అనే పదానికి ఒకటి పాము అని అర్థము. ఏనుగని కూడా వస్తుంది కదా మహోదయ్. నేను చెప్పేశానా? ఇంకా చెప్పలేదు కదా, చెప్తున్న ముందు మధ్యలో ఆపకండి, ఫ్లోని ఆపకండి. దింగ్ నాగాహ్, నాగా అన్న శబ్దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి పాము అన్న అర్థము, ఇంకొకటి ఏనుగు అన్న అర్థం, ఇంకా కూడా చాలా అర్థాలు ఉన్నాయి. మనకు బాగా తెలిసిన అర్థం నాగా అని చూడగానే పాము అనుకుంటాము, కానీ నాగా అనే శబ్దానికి ఏనుగు అన్న అర్థం కూడా ఉంది. ఇక్కడ దింగ్ నాగాహ్ అంటే దిగ్గజాలు అని అర్థం. దింగ్ నాగాహ్ నామ దిగ్గజాహ అంటే దిగ్నాగులు అంటే దిగ్గజాలు అని మనం అష్టదిగ్గజాలు అని అంటాం కదా. అంటే 8 దిక్కుల్లోనూ భూమిని ఈ 8 ఏనుగులు మోస్తున్నాయి అని అంటాం. వాటికి 8 పేర్లు కూడా ఉన్నాయి. ఐ థింక్ మీకు ఇప్పుడే ఉందేమో కూడా, ఇప్పుడున్న పరిచయలో ఉన్నాయి, పరిచయలో అయిపోయి ఉంటుంది. అన్ని 8 లిస్ట్ ఇచ్చిన చోట అష్టదిగ్గజాల పేర్లు ఇచ్చి ఉంటారు. సో ఎనీవే, దిక్ ప్లస్ నాగహ దింగ్ నాగహ. దిక్ ప్లస్ నాగహ అన్నప్పుడు క అనే వర్గీయ వ్యంజనానికి న అనే అనునాసిక పరమైంది. ఇలా పరమవ్వడం వల్ల క బదులు కవర్గీయ అనునాసిక వచ్చేస్తుంది, అంటే ఖ గగ ఞ వస్తుంది, వచ్చి దింగ్ నాగహ వస్తుంది. తర్వాత సర్పః త్వం మోచనం కరోతి. త్వక్ ప్లస్ మోచనం, త్వక్ అంటే చర్మం, చర్మాన్ని వదులుతుంది. సర్ప అంటే పాము తన చర్మాన్ని వదులుతూ ఉంటుంది అని చెప్పడం అన్నమాట. త్వక్ అంటే స్కిన్. త్వక్ ప్లస్ మోచనం అన్నప్పుడు కకారానికి అనునాసిక పరమైంది, మా అనే అనునాసిక పరమైంది, క అనే అక్షరానికి వర్గీయ వ్యంజనానికి. సో కా యొక్క అనునాసిక కా బదులు వచ్చేస్తుంది. సో వచ్చేయడం వల్ల దిక్ ప్లస్ త్వక్ ప్లస్ మోచనం త్వం మోచనం అయింది. తర్వాత మన్నివాసః ఇతి ఇతః అతి నికటే ఏవ అస్తి. మన్నివాసః ఇతః అతి నికటే ఏవ అస్తి. మత్ నివాసః నా యొక్క ఇల్లు
ఇతః ఇక్కడ నుండి అతి నికటే చాలా దగ్గరలోనే ఉంది అని చెప్తున్నారు. మన్ నివాస, మత్ ప్లస్ నివాస మన్ నివాస. సో త ప్లస్ న, త అనే వర్గీయ వ్యంజనానికి నకారం అనే అనునాసిక పరం అవ్వడం వల్ల తకారము త వర్గ అనునాసిక అయిన నాగా మారిపోతుంది. సో మన్ నివాస అని 2 నాలు వచ్చాయి అక్కడికి. తర్వాత బృహన్ నగరం ఏతత్, ఇది బృహత్ నగరం, ఇది ఒక పెద్ద నగరము అని చెప్పండి. బృహత్ ప్లస్ నగరం బృహన్ నగరం అయింది. తకారం అనే వర్గీయ వ్యంజనానికి నా పరమైంది, పరమవడం వలన అనునాసికం పరమవ్వడం వలన తకారం కాస్త దాని అనునాసిక, ఆ వర్గం యొక్క అనునాసికైన నాగా మారింది, బృహన్ నగరం అయింది. యత్ భవతా ఉక్తం తన్న రోచతే మహ్యం. యత్ భవతా ఉక్తం, ఏదైతే మీ చేత చెప్పబడినదో తత్ న రోచతే మహ్యం, అది నాకు రుచించలేదు, అది నాకు నచ్చలేదు అని చెప్పడం. తన్న అంటే తత్ ప్లస్ నా తన్న అయింది, త ప్లస్ నా అయింది. త ప్లస్ నా, త అనే వర్గీయ వ్యంజనానికి నా అనే అనునాసిక పరమైంది, ఆ వర్గం యొక్క అనునాసిక అయిన నా అక్కడ ఆదేశంగా వచ్చేసింది. సో తన్ ప్లస్ నా తన్న అయింది. తర్వాత దుర్గతానాం ఉన్నయనం అస్మాకం కర్తవ్యం. ఆ దుర్గతుల యొక్క, దుర్గతానాం వారిని, వారి యొక్క ఉన్నయనం వారిని బయటికి తీసుకురావడం అంటే దుర్గతుల నుండి, దుర్గతుల్లో ఉన్న వారిని బయటికి తీసుకురావడం మన యొక్క కర్తవ్యము, మనం చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఉన్నయనం, ఉత్ ప్లస్ నయనం ఉన్నయనం. తకారానికి నకారం పరమైంది, నా అనే అనునాసిక పరమైంది, త అనే వర్గీయ వ్యంజనానికి. సో తా యొక్క అనునాసికమైన నకారము అక్కడ ఆదేశంగా వస్తుంది. ఉత్ ప్లస్ నయనం, త ప్లస్ నా ప్లస్ నా అయి ఉన్నయనం అయింది. తర్వాత సంస్కృత వాంగ్మయం బహు విస్తృతం అస్తి. వాంగ్మయం అన్నప్పుడు వాక్ ప్లస్ మయం, వాక్ ప్లస్ మయం అన్నప్పుడు ఇక్కడ మీరు చూస్తే మిగతా అన్నిట్లోనూ కూడా అది ఈ వాంగ్మయం అని ఉన్న చోట ఇది మళ్ళీ మయం అన్నది ప్రత్యయం కాబట్టి ఇక్కడ కంపల్సరీగా నిత్యంగా జరిగి తీరుతుంది. జరిగి వాంగ్ ప్లస్ మయం అన్నప్పుడు, వాక్ ప్లస్ మయం అన్నప్పుడు కా అనే వర్గీయ వ్యంజనానికి మా అనే అనునాసిక ఆదేశం అయ్యేసరికి కా యొక్క కా బదులు దాని అనునాసిక అయిన కక్క గగన్య వచ్చి చేరుతుంది. సో వాంగ్మయం అయింది. తన్నామ ఇది పదం తేన బహుదా ప్రయుజ్యతే. తన్నామ అంటే దాని పేరు అని ఏదైతే చెప్తున్నారో ఆ పదం మీ చేత బహుదా ప్రయోజ్యతే, చాలా విధాలు, చాలా సార్లు ప్రయోగించబడినది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దట్ మీన్స్ లాంటిది అనమాట, దట్ మీన్స్ లాగా ఊత పదంలా ప్రయోగిస్తున్నారు అని. తత్ ప్లస్ నామ తన్నామ అయింది. త ప్లస్ న అంటే త అనే వర్గీయ వ్యంజనానికి అనునాసిక పరమైంది, దానివల్ల తా అనే వర్గీయ వ్యంజనం దాని అనునాసిక అయిన నాగా మారిపోయి తత్ ప్లస్ నామ తన్ ప్లస్ నామ అంటే తన్నామగా మారిపోయింది. ఇది అనునాసిక సంధి. ఇక్కడికి ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఉదయ సంస్కృత వాంగ్మయం ఉంది కదండి, అది సంస్కృత వాంగ్మయం సేమ్ ఇట్లా వాగ్మూలం అని వచ్చింది కదా. అవును, ఇది కూడా సంస్కృత వాగ్మయం అని కూడా రాస్తుంది. లేదు లేదు, ఇది ఎందుకంటే మయం అనేది డౌట్ ఉంది, కొంచెం అర్థం కాలేదు యాక్చువల్ గా. ఇది ప్రత్యయమే. ఇది అంటే మనకి ఏది ప్రత్యయము ఏది పదము అని ఐడెంటిఫై చేస్తే గానీ మనకు అది నిత్యమా కాదా అనేది తెలియదు. అయితే మయం అన్నది అది ప్రత్యయ రూపమే కాబట్టి అది నిత్యంగానే జరుగుతుంది. అది మనం పదమా ప్రత్యయమా అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేస్తే నిత్యమా కాదా అనేది తెలుస్తుంది. సో ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తద్మాత్రమును వాగ్మూలం, వాగ్మూలం వస్తే 2 రాయాలి, వాక్ ప్లస్ మూలం వాంగ్మూలము వాగ్మూలం 2 రాయాలి. తద్ ప్లస్ మాత్రం వస్తే తన్మాత్రం అనేది నిత్యంగా ఒకటే వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి పదాలు ఇచ్చి దానికి మనం కింద రాసాం కాబట్టి మన రెండో రూపం మనం ఇక్కడ డిస్కస్ చేయలేదు అసలు మనకి బుక్లో. అంటే వాక్యాలు ఇచ్చి దాని నుంచి ఇచ్చిన వాటికి విడిగా ఇస్తే మాత్రం ఈ వాగ్మూలమును తద్మాత్రం మాత్రం ప్రత్యయాంతం కాబట్టి వాటికి తద్మాత్రం తన్మాత్రం అని కంపల్సరీగా నిత్యంగా అవుతుంది అని గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ఇంకొక 10 నిమిషాలు ఉన్నాయి, గబగబా ఈ అభ్యాసం ఒకటి ముగించేసుకుందాం సంధులది. తర్వాత యముడాగమ సంధి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. అది లౌకిక న్యాయాలును ఆఖరి పేజీలో ఉన్న ప్రశ్నలు నెక్స్ట్ క్లాస్ లో చూసేసి 5వ పాఠంలోకి వెళదాం. ఇప్పుడు ఈ అభ్యాసం మాత్రం చేద్దాము. ఇందాక కొంతవరకు కింద నుంచి అయింది. శశికళ మహోదయ అయిపోయింది. వి ఇందిరా మహోదయ. అమ్మా ఇందిరా గారు ఉన్నారా? అవునమ్మా.
త్వన్నివాసః విడదీసి రాయండి. తత్ ప్లస్ నివాసః తన్నివాసః. తన్నివాసః కాదు, త్వన్నివాసః. తత్ ప్లస్ నివాసః. త్వన్నివాసః త్వన్నివాసః. సారీ క్షమ్యత త్వత్ ప్లస్ నివాసః. త్వత్ ప్లస్ నివాసః. తర్వాత సన్నమనం. సత్ ప్లస్ నమనం. సత్ ప్లస్ నమనం. షణ్నామాని. షట్ ప్లస్ నామాని. షట్ ప్లస్ నామాని. తర్వాత ఇంకొకటి చెప్పండి. జగన్నియామకః. జగత్ ప్లస్ నియామకః. ఉత్తమం. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు చెప్పుకున్న నాలుగిట్లో త్వన్నివాసః త్వత్ ప్లస్ నివాసః. సో తా అనే వర్గీయ వ్యంజనానికి నా అనే అనునాసిక పరమయ్యేసరికి ఆ తా కాస్త దాని అనునాసిక అయిన నాగా మారిపోయి త్వన్నివాసః అయింది. సేమ్ ఇక్కడే అది కూడా ఇది రెండోది కూడా సత్ ప్లస్ నమనం. తకారానికి వర్గీయ వ్యంజనానికి నమనంలో నా అనే అనునాసిక పరమైంది. సో తా కాస్త ఆ వర్గీయ అనునాసికమైన సన్గా మారిపోయి సన్నమనం అయింది. షణ్నామానిలో షట్ ప్లస్ నామాని. తకారానికి నా అనే అనునాసిక పరమైంది. సో టా దాని అనునాసిక ఆ వర్గం యొక్క అనునాసిక టవర్గ అనునాసిక అయిన షణ్గా మారిపోయింది. షణ్ నామాని. యాక్చువల్లీ షణ్ ప్లస్ నామాని. ఇక్కడ మళ్ళీ ఏమైందంటే మనకి ష్టుత్వం అప్లై అయింది. షణ్ ప్లస్ నామాని మీకు గుర్తు చేసుకుంటే షణ్ ప్లస్ నామాని దగ్గర ష్టుత్వం అప్లై అయ్యి షకార టవర్గానికి సకార తవర్గాక్షరం పరమైంది. షకార టవర్గాక్షరం టట్టాడడ్డా నా అనేది షకార టవర్గాక్షరం కదా, దీనికి సకార తవర్గాక్షరం నా పరమైంది. తత్తాదద్దా నా పరమైంది. పరమైనప్పుడు ఏమవుతుంది, ఈ సకారత వర్గము షకారత వర్గాక్షరంగా మారిపోతుంది. సో నామానిలో నకారం కాస్త అణాగా మారిపోయింది. మారేసరికి షట్ ప్లస్ నామాని షణ్ ప్లస్ నామాని అయింది. అది కాస్త మళ్ళీ షణ్ నామాని అని రెండు ఒత్తుణాలు అంటే ఈ తటడడా నా వీణాలో నాగా రెండు నాలు అయిపోయాయి అక్కడ. సో షణ్నామాని అయింది. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఒకసారి చెప్పండి మానే సంధి ఇప్పుడు షట్ ప్లస్ నామాని అని మీరు చెప్పారు కదా, షట్ ప్లస్ నామాని ఒరిజినల్ గా ఉంది. ఆ షట్ ప్లస్ నామాని ఏమైంది, టకారం అనే వర్గీయ వ్యంజనానికి అనునాసిక పరమైంది కాబట్టి ఆ టకారం కాస్త దాని అనునాసికైన నాగా మారిపోయింది. షణ ప్లస్ నామాని అయింది. నా మామూలు నా కదా, తథాతథ నామ అనే పదంలో ఉన్న నాకారం కదా. అయితే షణ ప్లస్ నామాని అని రెండు పదాలు ఉన్నప్పుడు ఈ నా అనేది షకార టవర్గాలలోది, దానికి సకార తవర్గాక్షరం పరమైంది. తథాదద్ద నా అనేది సకార తవర్గాక్షరంలోది, ఈ నా అనేది షకార టవర్గాక్షరం. షకార టవర్గాక్షరానికి సకార తవర్గాక్షరం పరమైనప్పుడు ష్టుత్వ సంధి అయ్యి ఈ సకార తవర్గాక్షరం అంటే మనం చెప్పుకున్నాం అక్కడ కూడా సకార తవర్గాక్షరాలు ముందరున్నా వెనకాలన్నా ఎప్పుడు మారేవి సకార తవర్గాలే అని. సో ఈ సకార తవర్గాక్షరం అయినటువంటి నకారం కాస్త షకార టవర్గాక్షరం అంటే ఈ లాస్ట్ అక్షరం కాస్త అందులో లాస్ట్ అక్షరం అయిన నాగా మారిపోయి షణ్నామాని అని రెండు నాలు వస్తాయి. ఇప్పుడు క్లియర్ ఉందా? తర్వాత జగన్ నియామక, జగత్ ప్లస్ నియామక టకారానికి నకారం అనే అనునాసిక వచ్చింది. సో తా బదులు నా అనేది ఆదేశం అయింది. తర్వాత ఇంకెవరు చెప్పాలి? వనజ మహోదయ, వనజ కూనూరు మహోదయ ఉన్నారా? వాణి కర్లపాటి గారు చెప్పండి అమ్మా. తన్నిరాకరణం. తన్నిరాకరణం. తత్ ప్లస్ నిరాకరణం. తత్ ప్లస్ నిరాకరణం ఉత్తమం. తర్వాత వర్గంలో నా ఇది అవుతుంది కాబట్టి తన్నిరాకరణం అయింది. విపన్నివేదనం. విపత్ ప్లస్ నివేదనం ఉత్తమం. తర్వాత తాకి నా ఇదైంది. సో తన్నివేదనం అయింది. ఉత్తమం. బృహన్నిశ్రేణి. బృహత్ ప్లస్ నిశ్రేణి. ఇది కూడా సేమ్ తావర్గంలో ఉన్న నాకు. మన్నామ. మత్ ప్లస్ నామ. మన్నామ. ఉత్తమం. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. తర్వాత అనంతలక్ష్మి గారు అమ్మ చెప్తారా? మహన్ నక్షత్రం. మహన్ నక్షత్రం. మహత్ ప్లస్ నక్షత్రం. ఉత్తమం. ఉత్తమం. తాలోని నకారం తాలో మహత్ ప్లస్ నక్షత్రం అయిందండి. తస్మాన్ నరకాత్. తస్మాన్ నరకాత్. తస్మాత్ ప్లస్ నరకాత్. తస్మాత్ ప్లస్ నరకాత్. నరకాత్. తస్మాన్
తస్మాత్ ప్లస్ నరకాత్, తస్మా నరకాత్. ఉత్తమం. ఇది కూడా తకారానికి నా అని అనునాసికం పరమవ్వడం వలన తకారం ఆ వర్గ అనునాసికమైన నాగా మారిపోతుంది. ఉత్తమం. తర్వాత సంధి చేసి వ్రాయండి. ఇంకెవరైనా ఇవాళ ఆన్సర్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ఐఫోన్ ఎవరండి? మీ పేరు చెప్తారా? మాట్లాడలేదు. సరే, మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. అయితే బాల మహోదయ. బాల మహోదయ లేరా? ఉన్నారుగా మహోదయ, మీరు మ్యూట్ చేసుకో. సకృత్ ప్లస్ నివేదనం, సకృన్ నివేదనం. సక్రన్ నివేదనం. ఉత్తమం. తర్వాత తత్ ప్లస్ నిమిత్తం, తన్నిమిత్తం. తన్నిమిత్తం. ఉత్తమం. ఇంకొకటి సమ్రాట్ ప్లస్ నయతి, సమ్రాన్నయతి. సమ్రాన్నయతి. యాక్చువల్ గా ఇది కూడా ఇందాక షణ్నామాని లాగా సమ్రాట్ ప్లస్ నయతి టవర్గం యొక్క అనునాసిక సమ్రాన్ ప్లస్ నయతి అవుతుంది. అక్కడ అయినప్పుడు మళ్ళీ షకార టవర్గానికి సకార తవర్గం పరమైంది, షుత్వం అవుతుంది. షుత్వం అయ్యి ఆ మామూలు నా కూడా ఒత్తున ఆ నా వీణాలో నాగా మారిపోతుంది. సో రెండు నాలు రెండు వస్తాయి అన్నమాట. సమ్రాన్నయతి అవుతుంది. తర్వాత అస్తు మహోదయ, ధన్యవాదాలు. జీవి రమణ మహోదయ. మహోదయ మండలం, ఎఫ్ ప్లస్ మండలం, ఎన్ మండలం. ఉత్తమం మహోదయ. తర్వాత దిక్ ప్లస్ మూఢః, ప్లస్ మూఢః, దింగ్మూఢః. 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 తర్వాత సంపత్ ప్లస్ మాన్యత, సంపన్మాన్యత. ఉత్తమం. సంపన్మాన్యత. ధన్యవాదः మహోదయ. ఉత్తమం. తర్వాత హెచ్వి లక్ష్మి మహోదయ. అమ్మ చెప్పండి. విరాట్ ప్లస్ నగరి, నా వస్తుందండి. విరాట్ నగరి. విరాణ్ ప్లస్ నగరి అవుతుంది. మళ్ళీ ఇక్కడ శృత్వ సంధి అప్లై అయ్యి రెండు నాలు వస్తాయి. విరాణ్ నగరి అవుతుంది, రెండు నాలు వచ్చి. తర్వాత సుహృత్, సురుహుత్ ప్లస్ నామా, సుహృత్ తాతదన సురుహున్నామా, సురుహున్నామా. సుహృత్ ప్లస్ నామా సుహృన్ నామా అయింది. ఉత్తమం. తర్వాత ఏమండి ఏతత్ ప్లస్ నశ్వరం, నశ్వరం, ఏతన్నస్వరం, ఏతన్నస్వరం. ఇంకొకటి చెప్పేసి చివరి ఆఖరిది ఒకటే ఉంది. తస్మాత్, ఏతస్మాత్ నిఢాత్, నిఢాత్. నీడాత్. తస్మాత్ నీడాత్. తస్మాత్ నీఢాత్, నీడాత్. నీఢాత్. ఏమండి తస్మాత్ నీఢాత్, తస్మా నీఢాత్, తస్మాన్ నీఢాత్. నీడాత్ అది తస్మాత్ ప్లస్ నీడాత్, తస్మాన్ నీడాత్ అయింది. తకారం కాస్త ఆ వర్గీయ అనునాసికైన నకారంగా మారింది. ఇక్కడికి మనం ఆపేసుకుందాము. ఈ జ్ఞముడాగమ సంధి ఒకటి, లౌకిక న్యాయాలు ఒకటి, చివరి ఆఖరి పేజీ ఒకటి మాత్రం మిగిలింది. అవి మూడు మనం వచ్చే క్లాస్ లో చెప్పుకుందాము. ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఏకదా మంత్రం చెప్పేసుకుందామా? చెప్పుకుందాం. మానే ఒక్క సందేహం అండి. చెప్పండి. ఈ పైన అభ్యాసంలో బృహన్ నిశ్రేణి అన్న మాటలో మధ్యలో విసర్గ ఉండడం, అక్కడ కూడా వేరే సంధి ఉన్నట్ట? లేదు లేదు. ఇప్పుడు మనం దుఃఖ ఉందనుకోండి, దుఃఖలో దు ప్లస్ దు తర్వాత విసర్గ రాసి ఖ వస్తుంది కదా. సో మనకి పదం మధ్యలో విసర్గ ఉండడం మనకు తెలుసు, అలా ఉండే అవకాశం ఉంది అని మనకు తెలుసు. అవునా? ఇది కూడా నిశ్రేణి అంటే మోక్షం, నిశ్రేణి అంటే మోక్షం. సో ఆ నిశ్రేణి అన్న పదంలోనే నిహి తర్వాత విసర్గ వచ్చి శ్రేణి వస్తుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఎవరైనా పాడతారా ఏకతా మంత్రం? పఠతు మహోదయ. పఠతు మహోదయ. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్
యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సస్సి అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ధన్యవాదः మహోదయ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. అస్తు. ధన్యవాదः. ధన్యవాదాः మహోదయ. శుక్రవారం రోజు కలుద్దామండి. ధన్యవాదాలు. మీరు ఈ లోపు నేను ఈ 4వ పాఠానికి సంబంధించిన అసైన్మెంట్ కూడా పంపిస్తాను. ఒక్కసారి ఈ విభక్తులు అందరూ బాగా జాగ్రత్తగా నేర్చుకోండి. ఒకసారి విభక్తులువి అకారాంత పదాలు ఎలా ఉన్నాయి, ఇకారాంత పదాలు ఎలా ఉన్నాయి ఇంకొకసారి. ఆల్రెడీ మీరు చదివినవే 2-3 సార్లు చదివారు, ప్రవేశంలో చదివారు, పరిచయంలో చదివారు. ఒకసారి మళ్ళీ చూసుకోండి. అండ్ ఈ శత్రు ప్రత్యయాల రూపాలు మనకి ఈ ఇందాకటి పాఠంలో ఇప్పుడు ఈ 4వ పాఠంలో అభ్యాసానికి ముందా తర్వాత లిస్ట్ అవుట్ చేశాడు కదా. నా పుస్తకంలో 71, మీ దానిలో 65 ఏదో ఉంటుంది పేజీ. అభ్యాసానికి ముందర కరెక్ట్ గా వాక్యాలు అయిన తర్వాత 4వ పాఠంలో 65వ పేజీ కుదిరితే అందరూ అసలు ఫ్లాప్ చేసి పెట్టేసుకోండి. 65వ పేజీలో మనకి పుంలింగానికి నపుంసకలింగానికి కూడా రూపాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చదువుకురండి. నేను నెక్స్ట్ క్లాస్ లో ఎవరిని అడుగుతానో తెలియదు, ఏది అడుగుతానో తెలియదు, సడన్ గా అడుగుతాను. అన్ని వరుసగా అందరు చెప్పాలి, ప్రిపేర్డ్ గా రావాలి. సరే, అస్తు. ధన్యవాదాలు. ఇదే మీకు హోంవర్క్. మనం అసైన్మెంట్ ఈసారి చేసుకుందామన్నా ఓకే, లేదు నెక్స్ట్ శుక్రవారం చేసుకుందామన్నా ఓకే. ఇప్పుడు పంపమంటారా, శుక్రవారం పంపనా? నెక్స్ట్ వీక్ చేసుకుందాము మేము ఉదయం. శుక్రవారం కూడా హోంవర్క్ ఉంది కదా. సరే సరే, నేర్చుకురండి. శుక్రవారం మూడోది ఆల్రెడీ మీరు పంపించారు కదా. అవునండి. దాంట్లో లాస్ట్ ది అదే నిస్సారయంతి, భ్రమంతి, అవి సేమ్ రూపాలే ఉన్నాయి మహోదయ. అదే నేను మొన్న అందుకే మీకు ఆ రోజు చెప్పాను కదా, నపుంసకలింగాలకి అవే రూపాలు ఉంటాయి. అయితే మీకేంటంటే ఎప్పుడైతే దాని తర్వాత మీకు ఫుల్ స్టాప్ వచ్చిందో అది క్రియాపదం అని అర్థం అవుతుంది క్వశ్చన్ లో ఉన్నట్లుగా. ఎప్పుడైతే దాని తర్వాత ఇమీడియట్ గా మీకు ఫుల్ స్టాప్ రాకుండా ఒక దానికి విశేషణంగా అది వస్తుందో అక్కడ మీకు అది శత్రంతం అని మీకు అర్థం అవుతుంది. ఓకే. నిస్సారయంతి యానాని అనున్న చోట మీకు ఏంటంటే ఈ యానాని అన్నదానికి నిస్సారయంతి వదులుతూ ఉన్నటువంటి, పొగను వదులుతూ ఉన్నటువంటి అన్న అర్థంలో చెప్పాం కదా. సో ఈ నిస్సారయంతితో వాక్యం ముగించట్లేదు మనం. సో అది క్రియాపదం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిస్సారయంతి అన్నది మనకి యానాని అన్న పదానికి ఉన్నటువంటి విశేషణం కనుక అది ఖచ్చితంగా శత్రంతమే అవ్వాలి కానీ క్రియాపదం కాదు అని మనం అర్థం చేసుకొని యానాని అనేది నపుంసకలింగము. సో ఆ విధంగా చూసినా కూడా నపుంసకలింగ బహువచన రూపం ఉండొచ్చు కాబట్టి ఇది శత్రంత రూపము అని మీరు గుర్తుపట్టగలగాలి. అందుకే లాస్ట్ క్లాస్ లో అదే పనిగా గుర్తుపెట్టుకొని చెప్పాను మీకు. చెప్పారు బట్ రాస్తున్నప్పుడు అర్థం కాలేదు. అదే 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 మహోదయ, ఈ పఠన్ శబ్ద డిక్లరేషన్స్ కదా నేర్చుకోమన్నారు. సమ్ పేజ్ యు వర్ టెల్లింగ్ నో పఠన్ శబ్ద దట్ వన్ నో పఠన్ శబ్దం అండ్ ఆల్సో నపుంసకలింగం ఆల్సో హౌ దే డిక్లేర్. ఓకే ఓకే మహోదయ, ధన్యవాదాలు. ధన్యవాదాः सर्वेभ्यः. नमस्कारः. धन्यवादः. ధన్యవాదాలు. ధన్యవాదాలు.